ఈ పీఠం ముందుగా ఎప్పుడు స్థాపించారు? అంతకుముందు యాదగిరిగుట్ట ప్రాంతంలో 2002 సంవత్సరం నుంచి స్వామి బోధానంద గోసేవాశ్రమం అనే పేరుతో కిరాయి ప్లేసెస్లో నడపడం జరిగింది. రెండు 2013 సంవత్సరంలో ఇప్పుడుండే ఈ ఎకరంపావు స్థలాన్ని తీసుకుని ఇక్కడ మేము ఉండేదానికి ఒక షెడ్స్ వేసి స్వామి బోధానంద గోసేవాశ్రమం అనేటువంటి పేరుతో ఫస్ట్ గోసేవాశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ఎండలో ఉండటం జరిగింది. తర్వాత చిన్నగా ఓ షెడ్, తర్వాత మీరు చూసే ఈ ఆశ్రమం స్థాపించబడింది. ముందు కప్పు అదంతా లేదు. మీరు చూసే ఆ పిల్లర్ మీద స్వామి ఉండేవారు, ఇంకా కిందకు ఉండేవారు. సంపాదన కోసం దేవాలయం కాదు, మన తెలంగాణ ప్రాంతంలో మన ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండేటువంటి ఒక దేవాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మాందేశ్వరాలయాన్ని స్థాపించడం జరిగిందమ్మా. 2025 జూన్ ప్రాంతంలో కొత్త దేవుణ్ణి తెలంగాణకి పరిచయం చేసినటువంటి మహద్భాగ్యం నా జన్మలో నాకు దొరకటం నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. ప్రతి నెల ఒక 4 lakhs నుంచి 6 lakhs వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్ది మంది దాతలు దొరికారు, ఇంకా చాలా మంది దాతలు దొరకాలని మేము ప్రత్యేకంగా మా విద్వత్తు చాలా అల్పమని మేము గుర్తిరిగాం. గోవును రక్షించే దానికి సహాయపడమని, మాతో కలిసి నడవమని మేము పదే పదే ప్రార్థిస్తున్నాం. మీ రూపంగా ప్రజలందరికీ, ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ ముఖంగా ఇంతమందికి నేను తెలియపరిచే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు కూడా మాందేశ్వరుడు వారిని, ఆ మహాకాల భైరవుడిని, కరాళ భైరవ స్వామిని నేను థ్యాంక్స్ చెబుతున్నాను వాళ్ళకి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ప్రస్తుతం నేను వచ్చేసాను ఒక మంచి ఆలయం దగ్గరికి. మంచి ఆలయం ఏంటి అనుకుంటున్నారేమో. అంటే నేను చూసినంత వరకు మన తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి ఆలయం అయితే నేనైతే చూసి ఉండను. నాకు తెలిసి ఇక్కడే మొదటిసారి స్వామిని స్థాపించడం జరిగింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అసలు నిజంగా ఎవరా స్వామీజీ అంటే మాందేశ్వరుడు. మరి ఎవరి మాందేశ్వరుడు? ఈయన స్వామినా, లేకపోతే అమ్మవారా, లేకపోతే గ్రహమా? అసలు ఎవరైనా ఏంటి, అసలు ఈయనను ఎందుకు ఆరాధించాలి? ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ మహాకాల భైరవ శక్తిపీఠానికి సంబంధించి స్వామి బోధానందగిరి గోసేవ ఆశ్రమానికి సంబంధించి శ్రీ బోధానందగిరి స్వామీజీ గారు. వారితో మాట్లాడి ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం స్వామీజీ. నమస్తే అమ్మా. స్వామీజీ, నేను ఈ ఆలయం గురించి నాకు తెలిసిన వాళ్ళు చెప్పినప్పుడు మాందేశ్వరుడు ఎవరండి అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. క్రిందటిసారి నేను ఒక గెస్ట్తో ఈ టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. నాకు అది కొంతవరకు జ్ఞప్తికి వచ్చింది. కాకపోతే ఒకసారి నేను ఇక్కడికి వచ్చి చూసి దాని గురించి ఇంకా సవివరంగా తెలుసుకుంటే నాలాగా తెలియని వారు చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా తెలియజేసినట్టు అవుతుంది అని చెప్పి నేను రావడం జరిగింది. అసలు ఈ పీఠం ముందుగా ఎప్పుడు స్థాపించారు, దాని గురించి మాట్లాడుకుందాం. స్వామి బోధానందగిరి అమ్మ, ఇది 2013 సంవత్సరంలో ఇక్కడ, అంతకుముందు యాదగిరిగుట్ట ప్రాంతంలో 2002 సంవత్సరం నుంచి స్వామి బోధానంద గోసేవాశ్రమం అనే పేరుతో కిరాయి గృహాల్లో, కిరాయి ప్లేసెస్లో నడపడం జరిగింది. 2013 సంవత్సరంలో ఇప్పుడుండే ఈ ఎకరంపావు స్థలాన్ని తీసుకుని ఇక్కడ మేము ఉండేదానికి ఒక షెడ్స్ వేసి స్వామి బోధానంద గోసేవాశ్రమం అనేటువంటి పేరుతో ఫస్ట్ గోసేవాశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ముందుగా గోసేవాశ్రమం మాత్రమే ఉంది. అయితే మేము చిన్నప్పటి నుంచి దేవి ఉపాసన, కాలభైరవ ఉపాసన అనబడేది మాకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విద్యతో పాటుగా ఈ తాంత్రికమైనటువంటి పూజా విధానాలు ఇవన్నీ బాగా ఇష్టం. తర్వాత సహజంగా జ్యోతిష్యం చెప్పటం మా వృత్తిగా ఉండటం అనాది నుంచి. తర్వాత బ్రహ్మచర్యం తర్వాత డైరెక్ట్గా సన్యాసం తీసుకోవటం. ఈ 2013లో సొంత స్థలం ఉండాలనే ఉద్దేశంతో తీసుకుని స్వామి బోధానంద గోసేవాశ్రమం స్థాపించిన తర్వాత కొంతకాలం వరకు మా అనుష్ఠానాలన్నీ సక్రమంగా నిర్వర్తించుకోవటానికి సాధ్యపడలా. మధ్యాహ్నం రెస్ట్ తీసుకునే సమయంలో ఏదో భైరవ సంబంధమైనటువంటి భేకర శబ్దాలు, ఆ రూపాలు కనపడటం, స్వప్న దర్శనంగా ఉండటం, ఎంత అనుష్ఠానంలో ఏదైనా లోపం ఉందేమన్నా వాటిని మేము సరి చేసుకోవడానికి పెద్దల సలహా మీద మాకు తోచిన విధంగా మేము ఎన్ని రకాలుగా ఒక 2 years అవస్థ పడిన తర్వాత కాలభైరవ గురువు అని రాజమండ్రిలో పెద్ద ఆయన కాలభైరవ తత్వ ప్రచారకులు, కాలభైరవ గురువు అంటారు,
ఆ గోదావరి ఒడ్డున కాలభైరవ క్షేత్రం ఉంది, స్వర్ణాకర్షణ భైరవ క్షేత్రం. ఆయన సంప్రదించాను, ఆయన మాకు ఉపగురువులే. ఆహా. ఆయన అన్నారు, నేను ఒక విగ్రహాన్ని పంపిస్తాను, అది కాలభైరవుడు అక్కడ స్థాపించబడాలని ఆయన ఆలోచన. పూర్వం ఆ క్షేత్రంలో కాలభైరవ అదంతా ఉంటుంది. పూర్వకాలంలో ఇది ఒక గ్రామంగా ఉండి తర్వాత పక్కకు వెళ్ళిపోయింది, చెరువు అది నిండటం వల్ల ఇబ్బందులు పాలవటం వల్ల. అప్పుడు కొన్ని పక్కపక్కన గుహలో ఏదో దేవాలయాలు ఉన్నాయి. ఈ కాలభైరవ క్షేత్రంగా మారుతుంది భవిష్యత్తులో, మీరు నేను ఇచ్చే విగ్రహాన్ని ప్రతిష్ఠించమంటే, ఇది ఈ మహాకాలభైరవ విగ్రహాన్ని పంపారు, ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. ఇప్పుడు మొన్న మధ్యన ఆయనకు కూడా సపోర్ట్గా ఇంకా వేరే పోర్ట్ఫోలియోస్తో కూడినటువంటి ఏది సంతానం లేని వారికి, వివాహం కాని వారికి, ఈ భూత ప్రయోగ బాధలు ఉన్నాయనుకునేటువంటి వారి కోసం కరాళ భైరవుని కూడా స్థాపించాం వెనక. ఏది మన ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి 2 రూపాలుగా ఎలా ఉంటారో, ముందు వెనుక ఉంటారో, ఆ విధంగా 2 రూపాలుగా స్థాపించడం జరిగింది. మొట్టమొదట ఒక 2 years ఎండలో ఉండటం జరిగింది, తర్వాత చిన్నగా ఓ షెడ్, తర్వాత మీరు చూసే ఈ ఆశ్రమం స్థాపించబడింది. ముందు కప్పు అదంతా లేదు, మొదట అసలు ఊరికే ఆరు బయట మీరు చూసే ఆ పిల్లర్ మీద స్వామి ఉండేవారు, ఇంకా కిందకు ఉండేవారు. తర్వాత కాలభైరవ గురువు వచ్చి పునః ప్రతిష్ఠ చేసి ఆ పిల్లర్ని, అది దిమ్మని కొంచెం పైకి పెట్టి దాంట్లో చాలా ఏకాశతపద వాస్తు, శతపథ వాస్తు, షోడశపద వాస్తు ప్రకారంగా ఈ భూభాగాన్ని 3 ముక్కలుగా చేసి అనేకమైన పిరమిడ్స్లో అనేక యంత్రాలను స్థాపించి ఇక్కడ నిద్రించే వారికి 3 పగళ్ళు 3 రాత్రులు నిద్రించే వారికి వారి మనో కామన, వారి ఈప్సత కామ్యకర్మ సిద్ధి అనమాట. అలాగా ఉండేటట్టుగా ఇది ఒక క్షేత్రానికి ఒక మహిమని యంత్రాత్మకంగా మనం ప్రతిష్ఠించి అనేక రకాలుగా చేయడం జరిగింది. గోశాలతో పాటు విగ్రహ ప్రతిష్ట సమయంలోనే ఎటువంటి పర్పస్ తో ఈ విగ్రహం ప్రతిష్ఠిస్తున్నాము అనేది ఆ యంత్రం రూపంలో పెట్టాం. ఎందుకంటే ఒక విగ్రహం ప్రతిష్ఠించాము, దాని కింద యంత్ర బలం ఉండాలి. ఆ యంత్ర బలంతో ఏమని ప్రతిష్ఠించాము, ఏమని మేము సంకల్పించుకుని చేసామంటే, ఆ విగ్రహం క్రిందే కాకుండా ఆ భూభాగం అంతా కూడాను కొన్ని గడులుగా 81 గడులుగా, 100 గడులుగా, 16 గడులుగా మేము నియమించుకుని దాంట్లో ఒక జిత్తిని బట్టి 12 పిరమిడ్స్ లో కొన్ని యంత్రాలు పెట్టి ఆ ద్వారాల దగ్గర ఇటు 9 పెట్టి ఇలా ఒక శక్తివంతమైన క్షేత్రంగా మా వంతు మేము ఎంత చేయగలమో అంత మేము, మా ట్రస్టీసు, మాకు మిత్రులైనటువంటి తంత్రవేత్తలు, ఆధ్యాత్మికవేత్తల సహకారంతో అవన్నీ చేసిన మీదట దక్షిణామూర్తిని కూడా ప్రతిష్ఠించాలనుకున్నాం. దక్షిణామూర్తి కూడా ఉపదేవతగా ఇక్కడ కాలభైరవ ఆలయంలో దత్త ప్రభువు, వారాహిమాత, దక్షిణామూర్తి ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య మొన్న ఒక 10-15 రోజుల క్రితం విడిగా కూడా దక్షిణామూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. ఆ టెంపుల్ నిర్మాణంలో ఉంది ఇప్పుడు. తర్వాత అన్నిటికంటే విశేషం, కాలభైరవుడు అనేటువంటిది తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో కాలభైరవుడు విశేషంగా కొలవబడుతూ ఉన్నారు. మన క్షేత్రంలో కూడా కాలభైరవుల కోసం చాలామంది పూజాధికారుల కోసం వస్తారు. అనేకమైనటువంటి వారి మనో సంకల్పాలన్నీ సిద్ధిస్తూ ఉన్నాయి అనుకోండి. ఆ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు అడిగినప్పుడు మాంది అంటే గ్రహమా దేవత అని అడిగారు కదా, అది ఛాయాగ్రహం అమ్మ. ఉపగ్రహాల్లో అంటే మతాంతరాలు రకరకాలు ఉన్న 11 రకాల ఉపగ్రహాలు అనబడే దాంట్లో శనీశ్వరుడికి మందాదేవికి, శనీశ్వరుడికి 2 భార్యలు, మందాదేవి జ్యేష్ఠాదేవి. ఆ మందాదేవికి శనీశ్వరుడు వారికి పుట్టినటువంటి కుమారుడు మాందీశ్వరుడు. ఆయన అనాది నుంచి సూక్ష్మలోకాల్లో దేవతా రూపాల్లో ఉన్నప్పటికీను ఈ శనీశ్వర పాదోద్భవాయ నమః అంటారు. ఆ ఇంద్రజిత్తు పుట్టుకప్పుడు రావణాసురుని యొక్క మరణించేటప్పుడు ఆయన గురించి రామాయణంలో, సరే దాంట్లోనూ చాలా రకాల మతాంతరాలు అవునని కాదనేది, అది కాంట్రవర్సీ అన్ని విషయాల్లోనూ, అన్ని మతాల్లోనూ, అన్ని ధర్మాల్లోనూ, అన్ని కాలాల్లోనూ ఉంటుందనుకోండి. మేము మా గురు పరంపర విశ్వసించేది ఏమంటే, ఇంద్రజిత్తు పుట్టుక సమయాల్లో రావణాసురుడు తన యొక్క విశేషమైనటువంటి శక్తుల్ని బ్రహ్మ మహేశ్వరాది వరాల ద్వారా పొందాను, నా తర్వాత వారసులైన వారు అంత శక్తిమంతులు కాకపోయినప్పుడు జన్మతోనే వచ్చేటట్టుగా అంత శక్తిని ఆపాదించాలని ఆయన నవగ్రహాలన్నింటినీ బంధించి ఎప్పుడు ఆయన చేతిలో ఉంచుకున్నారు. ఆ నవగ్రహాలన్నింటినీ కూడా ఏకాదశ స్థానంలో, ఉదాహరణకు మీన లగ్నంలో ఉద్భవం అయ్యేదానికి ప్లాన్ చేసుకున్నారు అనుకుందాం. మీన లగ్నం అంటే మకర లగ్నంలో 11వ ఇంట్లో ఏకాదశ స్థానంలో నవగ్రహాలన్నింటినీ పెట్టి తన వంశం యొక్క ఎస్ఎస్ఏ తప్పితే లోకక్షేమం, అన్ని గ్రహాలని ఒక రాశిలో తీసుకొస్తే ఏదైనా ప్రకృతి విపత్తులు ఇవన్నీ ఆయన ఆలోచించాల. ఆయనకి ఏం కావాలి, ఆయన కులక్షయం కాకూడదు, దైత్య కులాన్ని సర్వే సర్వత్రా అత్యున్నత స్థానంలో ఉంచాలి. ఆ 11వ ఇంట్లో ఉంచినప్పుడు మిగతా గ్రహాలని పడి ఉన్నారు, కానీ శనీశ్వరుడు కోపం కదా, ఆయన ఎలా అయినా సరే ఈ పుట్టే జాతకుడిని అల్పాయుష్మంతుడిని చేయాలనుకున్నారు.
అని ఆయన కుడి కాలుని ఉమ్, కుంభంలో పెట్టారు. ఉదాహరణ అన్నమాట, మీనలగ్నం అని కాదు ఇంద్రజిత్తు పుట్టింది. ఆ, ఆ కుంభంలో అంటే 12వ ఇంటో పెట్టారు. ఆహా. శని 12వ ఇంటో ఉంటే అల్పాయుష్మంతులు అవుతారని చెప్తారు. ఓ. ఆయన ఏం చేశాడు, రావణాసురుడు ఆయన పులస్య బ్రహ్మ కుమారుడు రావణ బ్రహ్మ, ఆయన సకల అసలు దైత్య కులంతో పుట్టడంతోనే పుట్టుకతోనే దేవతల్లో మాదిరిగా కొన్ని శక్తులు ఉంటాయి. తపోధనుడు మహా తపస్వి. ఉమ్, ఆయన గ్రహించి వెంటనే ఆ కాలుని ఖండించారు. ఉమ్, ఆ కాలుని ఖండించేసరికల్లా ఆ తెగి 12వ ఇంట్లో నుంచి వెళ్ళి లగ్నంలో పడింది. అంతలోకి ఇంద్రజిత్తు పుట్టేశాడు. ఓహోహో. అదే మాందీశ్వరుడు వారు గనక లగ్నంలో ఉంటే వారికి యశస్సు రాదు, ఏ పనిలో ముందుకు వెళ్ళలేరు. అంతేకాకుండా అపమృత్యువే కాదు, దుర్గతితో మరణం, చాలా భయంకరమైన యాక్సిడెంట్స్, నీటిలో కొట్టుకుపోయారు, సముద్రంలో కొట్టుకుపోయారు, మునిగిపోయారు, శవం గల్లంతయింది, అవును. కాల్చుకుని చనిపోయారు, యాక్సిడెంట్లో ఛిద్రమైపోయారు, లేదా రైలు కింద పడి చనిపోయారు, ఉరివేసి చనిపోయారు, కాల్చుకుని చనిపోయారు, లేదా ఎవరో మర్డర్ చేశారు, శిరస్సు ఒక చోట బాడీ ఒక చోట, అసలు బాడీనే దొరకనివ్వకుండా మర్డర్ చేసేశారు. ఇలాంటి ఘోర కృత్యాలు వింటూ ఉంటాం మనం. కొన్ని అకస్మాత్తు అదంతా మరణాలు. మాంది యొక్క గ్రహ ప్రభావం. ఆయన ఛాయాగ్రహం అయినప్పుడు కూడాను ఉమ్, అంత శక్తివంతమైన, ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో మాందిగా, కేరళ ప్రాంతంలో గుళికిగా, కర్ణాటక సగభాగం వరకు కూడాను ఈ మాంది గ్రహాన్ని పూజించేవారు ఎక్కువ ఉన్నారు. తిరునల్వేలిలో, తమిళనాడులో కన్యాకుమారి పక్కన తిరునల్వేలిలో అనాదిగా పూజింపబడుతూ ఉన్నారు. ఉమ్, కుంభకోణంలో ప్రక్కన ఉన్నారు. తర్వాత తిరువాలుంగాడని అరక్కోణం దగ్గర, మద్రాసు నుంచి దగ్గర ప్రాంతంలో ఆ, ఉన్నారు. నేను అనేక సార్లు జాతకంలో ఉండేటువంటి, నా సొంత జాతకంలో ఉండే దోషం నిమిత్తం, ఉమ్, ఇంకా వేరే నా జాతకాలు చూడడం నా వృత్తి కాబట్టి వచ్చినటువంటి వారి జాతకాలు చూసే సందర్భంలో ఉమ్, పలానా చోటకు వెళ్ళి రండి, పలానా చోటకు వెళ్ళి రమ్మని అనటం, ఆ వ్యయ ప్రయాసలు, ఇలాంటి సందర్భంలో. ఓహో. అంతేకాకుండా నాకు ఇంకో ప్రేరణ ఏంటంటే, మంగళగిరిలో చింతారు ఉప్మాంగతరావు గారని, మంచాల సుధాకర్ నాయుడు గారని, ఆయన మంగళగిరిలో శ్మశానంలో, ఆయన శ్మశాన వాసాయ నమః అంటాం కాబట్టి శ్మశానంలో ప్రతిష్ఠించారు. ఆ, అది చూసినప్పుడు నేను అనుకున్నాను, ఎన్ని ఈతి బాధలు పడి నా ప్రజలను పంపించేది, నా పృచ్ఛకుల్ని, నా శిష్యుల్ని పంపించి వారు అవస్థ పడటం, వ్యయ ప్రయాసలు, దూరాభారం, నేను వెళ్ళే అవసరం కూడా ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి ఒక్కొక్కళ్ళు మీరు వెళ్ళి పూజ చేసి రండి అని మాకు ధనం ఇస్తారు. ఆ, దీనికంటే మన దగ్గర ప్లేస్ ఉంది కాబట్టి, ముఖ్యంగా తెలంగాణలో లేదు కనుక, మన దగ్గర మొట్టమొదటి తెలంగాణలో మాందేశ్వర దేవాలయంగా మనం ఎందుకు స్థాపించకూడదని శాస్త్రంగా, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారంగా తెలుగు మాట్లాడే తమిళ బ్రాహ్మణులు ఉన్నారు కుంభకోణంలో. ఆ విగ్రహ రూపంగా మాందేశ్వరాదులను పూజించేటువంటి దేవాలయ బ్రాహ్మణ్యాన్ని, ఈ తిరువాలుంగాడి వారిని, ముఖ్యంగా చింతారు ఉప్మాంగతరావు గారి సలహా మీదట నేను ఇక్కడ ఏ విధంగా అయితే అక్కడికి సూక్ష్మలోకం నుంచి ఆయన్ని ఆవాహన చేసి అక్కడ స్థాపించి ఏ విధంగా ఆయన అడిగారు, మీ తర్వాత ఎవరు చేయగలరు, మీరు అంత ఉగ్రగ్రహం, ప్రేతగ్రహం కదా, చాలా నివేదనలే చేయాలి, పూజలు చేయాలి, అలా చేయకపోతే ఇబ్బంది అన్నారు. మాకు ఎలాగో మహాకాలభైరవుడు ఉన్నారండి, మాది కాలభైరవ శక్తిపీఠం, మేము చేయగలం, వామాచారంగా చేసే విధానంగా తెలుసును, దక్షిణాచారంగా చేసే విధానం తెలుసును, మీరు ఏ విధి విధానాన్ని అనుసరించమంటే ఆ విధంగా నేను చేయగలను. సంపాదన కోసం దేవాలయం కాదు, మన తెలంగాణ ప్రాంతంలో మన ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండేటువంటి ఒక దేవాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఇక్కడ మాందేశ్వరాలయాన్ని స్థాపించడం ఎప్పుడు జరిగిందమ్మా. స్థాపించారు స్వామిజీ? 2025 జూన్ ప్రాంతంలో. ఈ కొద్ది కాలంలోనే చాలా మంది పాపం దూరాభారం వెళ్ళలేము, ఈ యూట్యూబ్లో చూచి, రుక్మాంగదరావు గారు యూట్యూబ్ చూచి, నా యూట్యూబ్ చూచి, నా దగ్గరికి వచ్చిన ప్రజలకి నా జాతకంలో నేను చూసిన పరిశీలనలో మాంది గ్రహం దోషంగా ఉన్నప్పుడు 3 సార్లు, 2 సార్లు, 5 సార్లు, 8 సార్లు పితృదోషాలు పోయేదానికి కూడా మాందీశ్వరుడు మోక్షనారాయణ బళ్ళు, నారాయణ నాగబళ్ళు ఎన్ని చేసినా, ఆ, ఇది గోకర్ణాదుల్లో, గోకర్ణాలు, అవును. త్రయంబకులు ఎన్ని చేసినా పోకపోవచ్చేమో, ఉమ్, కానీ మాందీశ్వరుని మటుకు ఉపాసించినట్టయితే ఆయన ప్రేతగ్రహం కాబట్టి ఆయన వెంటనే పితృదోషాలన్నింటినీ కూడా తీసివేసే శక్తి కలిగిన వాడు అనమాట ఆయన. ఉమ్, అలా ఎంతోమంది సుఖపడటం, వారి అనుభవాలు మాకు చెప్పడం, మీకు కూడా ఇప్పుడు అడిగితే ఎవరని చెప్పవచ్చును. ఆ విధంగా ఈ కొత్త దేవుణ్ణి తెలంగాణకి పరిచయం చేసినటువంటి మహద్భాగ్యం నా జన్మలో నాకు దొరకటం నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. మీ రూపంగా ప్రజలందరికీ, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నేను మీ ముఖంగా ఇంతమందికి నేను తెలియపరిచే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు కూడా మాందేశ్వరుడు వారిని, ఆ మహాకాల భైరవుడిని, కరాళ భైరవ స్వామిని
నేను థ్యాంక్స్ చెబుతున్నాను వాళ్ళకి. స్వామీజీ, నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. ప్రేతగ్రహము అని అన్నారు. అంటే కొంతమంది ఉగ్ర రూపము అని అన్నారు. నిజంగా ఉగ్ర రూపంలో ఉన్న దేవతామూర్తులని ఆరాధించాలి అన్నా, వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా చాలా మందిలో ఒక భయం ఉంటుంది. అవును. అలాంటి భయం ఉండాల్సిన అవసరం ఉందంటారా? వాళ్ళ యొక్క ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం హ్మ్. అది ప్రతిష్ఠించేటప్పుడు ఉండేటువంటి యంత్రాలను స్థాపించే దాన్ని బట్టి ఉంటుందమ్మా. అంటే ప్రేతగ్రహం అని ఎందుకన్నామంటే మనం ఆయన దెయ్యము భూతము ఏదో ప్రేతగ్రహం కాదు. ఆ. ఆయనకు ఒక రూపం లేదు గనక శనీశ్వరుడు వారి యొక్క కాలులో నుంచి శనీశ్వర పాదోద్భవాయ నమః అన్నారు కాబట్టి ఆ ఒక కాలు కట్ చేసి అవతల పడింది అనుకుందాం. అది కొద్దిసేపు గిలగిల కొట్టుకుని దాని నిర్జీవం అయిపోతుంది కదా. ఆ నిర్జీవమైన దాంట్లో తన ఆత్మశక్తితో వచ్చి ప్రవేశించారు గనక ఆయన ప్రేతగ్రహం అన్నాను తప్పితే ఆయన భూత ప్రేత పిశాచాదులు అని చెప్పి మనం లోకంలో ఊహించేటువంటి విధానంగా ఉండే ప్రేతం కాదు ఆయన. ఆహాహా. ప్రేతం అంటే అర్థం ఏంటి? శవాన్ని ప్రేతం అంటాం. ఆ. ఆ శవం శనీశ్వరుడు యొక్క కాలులో ఆ శవం లాంటి ఆ కాలు భాగంలో మృత శరీరంలో ప్రవేశించి మళ్ళీ అది కదిలేలాగా జీవం వచ్చేలాగా చేశాడు కనుక ఆయన ప్రేతగ్రహం అన్నాం తప్పితే మనం మానవులు భయపడేటువంటి భూత ప్రేత పిశాచాదులు జిన్లు అలాంటి భూతం కాదు. ఆయన శనీశ్వరుడు వారంటే మహాశక్తిమంతుడు కదా. నవగ్రహాల్లో సూర్యపుత్రుడైన శనీశ్వరుడు వారి కుమారుడు ఆయన ప్రేతగ్రహం ఎలా అవుతారు? ఆయన దేవతే. దేవతే. ప్రేతగ్రహం మృత శరీరాన్ని కదిలేలాగా చేసి ఆయనకు ఒక రూపం లేకున్నప్పుడు భృగు మహర్షాదుల శాపం వల్ల ఈశ్వరుడికి నిరాకారంగా ఉండేవారిని లింగ రూపంలో పూజించవచ్చు అనబడేటువంటి విధానాన్ని అనుసరించి ఇప్పుడు మనం ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆ సమాధుల మీద కూడా లింగాన్ని ప్రతిష్ఠిస్తాం. ఆ రూపం లేకుండా వాళ్ళు సూక్ష్మ రూపంలో సూక్ష్మలోకాల్లో ఉండేటప్పుడు అలా అంటే నిరాకారంగా పూజించవలసి వచ్చినప్పుడు, రూపాన్ని లేకుండా పూజించవలసినప్పుడు లింగ రూపంలో పూజించాలి గనక, పైగా ఆయనకి మాంధీశ్వరుడు అనే ఈశ్వర శబ్దం కూడా ఉంది గనక ఆయన లింగ రూపంలో పూజిస్తారు. కుంభకోణం ప్రాంతంలో విగ్రహ రూపంగా కూడా పూజిస్తారు. విగ్రహ రూపంలో అంటే ఎటువంటి రూపం ఉంటుంది? మామూలుగా ఇప్పుడు హనుమంతుడు ఎలా రాముడు ముందు అలా కూర్చుని ఉంటారో ఆ విధంగా గుళిక ఒక ప్రక్కన ఏది జ్యేష్ఠాదేవి శనీశ్వరుడు వారు, ఆయనకి కుడి ప్రక్కన మందాదేవి, ఎడమ ప్రక్కన జ్యేష్ఠాదేవి. మందాదేవికి ముందు కింద మెట్టులో ప్రేతగ్రహమైనటువంటి మాందేశ్వర స్వామి వారు, అటు ప్రక్కన గుళిక ఉంటారు. సవతి సోదరుడు కాబట్టి ఆ గుళిక కాలంలో ప్రతిరోజు గుళిక కాలంలో ఆయనకు పూజించాలి. శనివారం గుళిక కాలం తండ్రి యొక్క వారం కనుక శనివారం నాడు గుళిక కాలంలో ఉదయం సూర్యోదయం తర్వాత నుంచి ఒక గంటన్నర కాలం గుళిక కాలంలో మనమైతే 3 hours పడుతుంది అనుకోండి, కానీ గుళిక కాలం ఒక గంటన్నరలోనే విశేషంగా పూజించడం వల్ల విశేషత. మొదలు పెట్టాం కాబట్టి పూజ ఆశాంతం అయ్యే వరకు ఒక 3-4 hours పట్టే అవకాశం ఉంటుంది. అదే ఇతర ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు బ్యాచ్ల వారీగా తీసుకుంటారు. వాళ్ళకు ఉండేటువంటి జన సందోహాన్ని బట్టి, జనం యొక్క రద్దీని బట్టి ఒక 40 minutes లో ఒక బ్యాచ్, మరొక 40 minutes లో ఒక బ్యాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. పైగా ఒక హాల్లో వాళ్ళు కూర్చుంటారు, బ్రాహ్మలే చేసేస్తారు అభిషేకాలు వస్త్రాలు అవన్నీ. ఏదో ప్రసాదంగా మిరియాలు అన్నం జంతికలు ఏదో ఇస్తారు, ప్రసాదాన్ని మీరు తీసుకోండి అని చెబుతారు. ఈ బ్యాచ్ అయినాక ఆ బ్యాచ్ సాయంత్రం వరకు శనివారం నాడు చేస్తూ ఉంటారు. ఆ కుంభకోణం ప్రాంతంలో కూడా శనివారమే. ఎక్కడైనా మాందేశ్వరుడు వారికి విశేష పూజలు శనివారం గుళిక కాలంలో ప్రధానం. ప్రతిరోజు గుళిక కాలంలో చేసుకోవచ్చు, వారి జన్మ నక్షత్రం రోజు వచ్చే గుళిక కాలంలో చేసుకోవచ్చు. వారికి ప్రత్యేకంగా కొన్ని డిగ్రీస్లో ఉండేటువంటి నక్షత్రాల బలాన్ని బట్టి ఆ రోజుల్లో కూడా చేసుకోవచ్చు మాందేశ్వరుడు వారికి. అంటే అది వ్యక్తిగత జాతకం చూయించుకొని దాన్ని బట్టి రావాల్సి ఉంటుంది, అలా వెళ్ళాలంటే. మాందిని అనుసరించే జ్యోతిష్యుల్ని బట్టి వారు చెప్పే విధానాన్ని అనుసరించి వారికి ఎన్ని రోజులు అవసరం, ఎన్ని వారాలు అవసరం అనేటువంటి ప్రక్రియ. ఇది గ్రహాలకు ఎలా జపం చేసేటప్పుడు ఎన్ని వేల జపం చేయాలని ఉంటుంది అట్లా. అయితే మన మాందేశ్వరుడు వారిని పూజించడం వల్ల వచ్చే ప్రత్యేక ప్రయోజనం, ఆయన అనుగ్రహించడం ఎలాగో పూజించేటప్పుడు అనుగ్రహిస్తారు. ఆయనకి 2 సందర్భాల్లో త్రేతాయుగంలో రామాయణ కాలంలో వరం ఉంది. ఏది? నవగ్రహాలని దేవతలందరినీ కూడా ఇంద్రజిత్తు మరణం ముందు, ఇంద్రజిత్తు మరణించినప్పుడు దేవదుందుబులు మోగి పుష్పవాన కురిసిందంటాం కదా, అప్పుడు కూడా పరోక్షంగా ఆయన కారకుడు ఎవరు? శనీశ్వరుడు వారి యొక్క పాదోద్భవంగా వచ్చి లగ్నంలో ఉన్నవాడుగా ఉన్నారు గనక మాందేశ్వరుడు వారు. అంచేత మాందేశ్వరుడు వారిని పూజించే వారికి ఆ దేవాది దేవతలందరూ చల్లని చూపు, నవగ్రహాలను ఏకాదశ స్థానస్థల ఫలప్రాప్తి సిద్ధి దొరుకుతుందన్నమాట. రెండో సందర్భంలో రావణాసురుడు యొక్క కుక్షిలో నాభిలో
ఉన్నటువంటి అమృత భాండాన్ని ఛేదించేదానికి రాముడు ఆ యుద్ధ నీతిని అనుసరించి ఛాతీ భాగంలో వక్షస్థలంలో ఈ శిరస్సు ఇవే చూస్తాడు గురి. కిందకి ఆయన రామో విగ్రహాన్ ధర్మ, విగ్రహవాన్ ధర్మ. అట్లాంటి ధర్మస్వరూపుడు ఏం చేశారా, ఎంత చెప్పినా వినకపోతే ఇంటి గుట్టు లంక చేయటని విభీషణుడు వారు చెబుతారు. నువ్వెన్ని చేసినా ఆయన యొక్క నాభిలో ఉన్నటువంటి అమృత భాండాన్ని ఛేదించినప్పుడు మీరు రావణ మరణాన్ని చూడలేరని. అయినా ఆయన ఎంత చెప్పినా ధర్మ విరుద్ధంగా చేయలేరు. భీముడు మనకు ధర్మ విరుద్ధంగా గదాయుద్ధంలో దుర్యోధనుని సంహరించారు అంటారు. ఆయన సాకు చెప్పుకోవచ్చు, నా భార్యని తొడ మీద రా కూర్చో అన్నాడు కాబట్టి. పైగా ఆయనకు మరదలవుతుంది కూడా, అక్కడ ఆవిడని తీసుకోకూడదు. వాళ్ళు కూడా అదే కదా, సుగ్రీవుడు మరదల్ని భార్యగా పెట్టుకోవడం మహాదోషం అని చెప్పారు కదా. అంచేత ఆయనకేం చెప్పారు, నేను నా భార్యని అవమానించారు, నేను సభాముఖంగా ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఆ ఉరువులు తొడలు ఛిద్రం చేసి మరణింపజేశాను తప్పితే నేను బలహీనం చేత కాదు, గెలవలేక కాదు అని చెప్పారు. ఇప్పుడు ఈయనేం చెప్పగలరు రాముడు, ఆయన ధర్మాన్ని తప్పడు. అప్పుడు వాయుదేవుడు ఆ బాణంలో ప్రవేశించి ఆ గురిని కిందకు వంచాడు. మనం హిందువులమైతే మనం చెప్పేటువంటి పెద్దలు చెప్పే మాట నమ్మాలి. అవన్నీ ఎక్కడ చూపెట్టండి, మేము నమ్మమనే వాళ్ళ కోసం మనం బోధించట్లా. మనం ఏం చేస్తున్నాం, మన హిందువులైన వాళ్ళ కోసం, మన పరంపరని ఒప్పుకునే వాళ్ళ కోసం నానుడిగా మన శాస్త్రంలో, మన పురాణాల్లో, ఇతిహాసాల్లో బోధించినటువంటి వాడిని శిష్య పరంపరగా, గురు పరంపరగా వచ్చేటువంటి నానుడుగా ఉండేవి ఈ దేశంలో ఉండే మహా లైబ్రరీలో కూడా లేనివి చాలా విశేషాలు ఉంటాయి. వాటిని మనం అనుసరించాలి. అనుసరించే వాళ్ళ కోసమే మనం బోధిద్దాం. అనుసరించము, ప్రశ్నిస్తాము, సమాధానం చెప్పండి, సాక్ష్యం చెప్పమంటే మనం చెప్పలేము. మూర్ఖంగా మూర్ఖం అనొద్దు, వాళ్ళ లాజిక్ అది. మనం అట్లా కూడా అనొద్దు, మూర్ఖులు అని కూడా అనొద్దు. ఇక మనం నమ్మే వాళ్ళని, సిద్ధాంతాన్ని అనుసరించే వాళ్ళ కోసమే మనం మాట్లాడుతున్నాం. ఛేదించాడు. అప్పుడు కూడా పుష్ప వాన కురిసింది, దేవదుందుబులు మోగాయని చెబుతారు. రావణ మరణం అంటే మామూలు మాటేనా? ఎంతో మందికి శాంతి లభించింది. నవగ్రహాలు సపత్ని పుత్ర సపరివార సమేతంగా అష్టదిక్పాలకులకి, నవగ్రహాలకు, యక్షకిన్నెర కింపురుష సిద్ధ సాధ్య దేవ గంధర్వ నాగాది గరుడ గణాలన్నిటికి కూడా శాంతి. ఈ లోకానికే త్రిమూర్తులు త్రిశక్తులు ఆధారభూతులు అనేవాళ్ళు కూడా ఆనందించి, మాందీషుడి వల్ల కదా ఛేదించారు, వాయుదేవుడి వల్ల కదా బాణం కింద దిగింది. ఆ బాణంలో ఈ మాందేశుడు వారి యొక్క ఉగ్రశక్తి, మహోగ్ర భీకర శక్తి ప్రవేశించి రామబాణాన్ని అవమానించట్లేదు. రామబాణం శాంతి పౌష్టికంగా చేసేటువంటి ఛేదన. ఈయన అంత రాక్షసాదుని సంహరించేటప్పుడు ఛేదించాలన్నమాట. ఏది నరసింహస్వామి ఎట్లా హిరణ్యాక్షుడిని ఎలా ఛేదించారు, గర్భాన్ని చీల్చారు, ఆ విధంగానే ఇంచుమించుగా చీల్చి అమృత భాండాన్ని ఛిద్రం చేయటం వల్ల ఆయన మరణించారు. గనక ఆ మాందేశుడు వారు నిన్ను పూజించే వారిని భవిష్యత్తులో మేమందరం అనుగ్రహిస్తామన్నారు. మనమే ముమ్మాటికి తప్పము అంటే మాట తప్పం కదా. దేవాదులు తప్పుతారా, దేవతలు అంటేనే ఇచ్చేవారు అని, గ్రహాలు అంటే పట్టి పీడించేవారు. అంచేత మాందేశుడు వారి యొక్క విశేషం ఇంత అంతా కాదమ్మా. ఆయన యొక్క రుచి తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను. చాలా మంది రుచి చూచారు నా ద్వారా, ఇంకా కొంతమంది మహాత్ముల ద్వారా. తమిళనాడు ప్రాంతంలో ఎంత తీవ్రమైనటువంటి జపతప హోమ సురార్చనాదులు చేసినప్పుడు కూడా ఆ కామ్యకర్మ సిద్ధించినప్పుడు, ఆ రోగపీడితులు, అపార్షన్స్ అవుతున్న, నేత్ర వ్యాధులు వచ్చిన, రకరకాల సంతానం, వివాహం, ఏ సమస్య ఉన్నా మామూలుగా శాంతి పౌష్టి క్రియల్లో ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేసినటువంటి ఏ క్రియ వల్ల మేలు పొందనప్పుడు అక్కడుండే పండితులు, పెద్దలు వెంటనే మాందిని గుర్తు చేసుకుంటారు. మీరు మాందీశ్వరుడి దగ్గరికి వెళ్ళండి, ఇక ఆయన తప్పితే మిమ్మల్ని రక్షించేవాళ్ళు లేరని. ఇక ఆయనే రక్షించకపోతే ఇక జగత్తులో ఆ జన్మకు వాళ్ళని ఎవరూ రక్షించలేరు. అంతే, ఈ జన్మకు వారు అదే అవస్థలో జీవించాల్సింది. మరి ఇంతకీ అంటే ఇంత గొప్ప మహత్యం ఉంది మాందేశ్వరుడికి అని చెప్పి అర్థమవుతోంది. మరి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే సకల దేవత అనుగ్రహం కూడా ఉంది. ఆయన ఎలా ప్రసన్నం చేసుకోవాలి? ఆరాధన, హోమమా? అది లింగ రూపంలో ఉంటారు కాబట్టి సాధారణంగా లింగ రూపంలో ఉండే వారికి ఏం, మనం శివుడు లింగ రూపంలో ఉంటారు. శివయ్యని మనం ఏం చేస్తాం? అభిషేకం చేస్తాం. అలానే లింగ రూపంలో ఈయన కూడా ప్రతిష్ఠిస్తాం. కనుక రూపం లేదు కాబట్టి లింగ రూపంలో ప్రతిష్ఠిస్తాం. కాబట్టి ఆ శాస్త్ర విహితం, ఆగమ శాస్త్రం, మాంది ఆగంని ఎలా అయితే తమిళనాడు ప్రాంతంలో పూజిస్తూ ఉన్నారో అదే విధంగా మనం కూడా ఇక్కడ పూజిస్తున్నాం. పంచామృతాలు, పళ్ళ రసాలు, చెరుకు రసం, కొబ్బరి బొండాలు, నారికేళోదకం, సువర్ణ జలం, రుద్రాక్ష జలం, భస్మాభిషేకం, గంధంతో, శ్వేతగంధం, ఎర్రచందనం, ఏదైనా సరే ఇలా అభిషేకం చేయటం. అభిషేకం అనంతరం అలంకారంతో అర్చన చేయటం. అలంకారం తర్వాత ఆ మంత్రాన్ని, మూల మంత్రాన్ని, ఓం నమో మాందేశ్వరాయ నమః స్వాహ అనే మంత్రాన్ని
తర్వాత ఆయన గాయత్రి ఉంది. ఓం ప్రేతగ్రహాయ విద్మహే శ్మశాన వాసాయ ధీమహి తన్నో మాంది ప్రచోదయాత్ అనే మంత్రం స్వాహాకారం చేర్చి కానీ ఆయనకు కూడా గాయత్రి ఉంది. మాంది గాయత్రితో కానీ ఆయన్ని హవనం చేసి ఈ విధంగా ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇప్పుడు కామ్యాన్ని బట్టి ఇబ్బందిని బట్టి అభిషేక ద్రవ్యం ఉంటుందా స్వామీజీ, లేదంటే అలా కూడా ఉంటుందమ్మా. ఆ, ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఉగ్ర ప్రేత గ్రహాలు పీడించబడతా ఉన్నారనుకోండి, అప్పుడు ఒక బూడిద గుమ్మడికాయలో నువ్వుల నూనె వేసి, ఆవాల నూనె వేసి, ఆవు నెయ్యి వేసి, రకరకాలు ఉన్నాయి, వేప నూనె వేసి, శత్రు బాధలు ఉన్నప్పుడు ఎర్రవత్తులు వేసి, నల్లవత్తులు వేసి, ఉప్పు మీద వేసి, ఇలా ఎన్నో బూడిద గుమ్మడికాయ బలిగా ఇచ్చి, ఇంకా కేరళ ప్రాంతంలో అయితే గుళికగా పూజించి, ఇంకా మధుమాంస మత్స్యాదుల ద్వారా కూడా వామాచారంగా కూడా పూజించే విధానంగా కూడా చేస్తారు అక్కడ ఆచారాన్ని. అట్లా మనమైతే శాంతి పౌష్టికంగా అభిషేక అర్చన హవనాదుల ద్వారా ఆయన సంతోషపెట్టి ఆయనకి ఇష్టమైనటువంటి గేదెలు దున్నపోతులు వాటికి ఏదైనా సహకారం చేయండి, డైరీ ఫార్మ్స్కి వెళ్ళి బెల్లం అది అంతా ఏదైనా పెట్టండి, ఏనుగులకు చెరుకు గడలు పెట్టండి, ఆయనకి ఇష్టం అని చెప్పి శాస్త్రంలో పెద్దలు చెప్పినటువంటి బల్దియా కార్మికులకి, ఈ రజకులు నాయి బ్రాహ్మణ్స్కి వాళ్ళకి ప్రేత కర్మల్లో ఉపయోగపడే వారందరికి సహకరించమని, ఇలా కొన్ని ధర్మాలు, ముఖ్యంగా శ్మశానానికి సంబంధించినటువంటి గ్రహం ప్రేత గ్రహం అంటాను కనుక ఆయన శ్మశాన వాసాయ నమః అని కూడా ఉంటుంది. కాబట్టి శ్మశానాన్ని చక్కగా శుద్ధిగా ఉండే దాని నిమిత్తం అనేక రకాల సౌకర్యాలు కలిగించమని, నీటి ఇలా శవాన్ని గౌరవించమని, శవాన్ని దర్శించి నమస్కరించమని, ఇలా కొన్ని విధానాల ద్వారా ఆయన సంతోషం పడేటట్టుగా చేసేటువంటిది. ఆటోమేటిక్గా జాతకంలో అక్కడ ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి సప్తమ స్థానంలో ఉన్నారు, వివాహ దోషం ఉంది, అది ఎక్కువగా పుష్పాలతో బాగా అర్చన చేయాలి. ఇలా ఆయన ఆకుపచ్చ వస్త్రాలను ధరిస్తాడు, ఆకుపచ్చ వస్త్రం అంటే ఇష్టం, ఆ వస్త్రాలంకారం చేయమని చెబుతాం, పుష్పాలంకారం చేయ చాలా రకరకాల పుష్పాలతో 108 1000 ఎన్ని దొరికితే అన్ని రకాల ముఖ్యంగా 108 పుష్పాలతో అర్చిస్తే వెంటనే వివాహం అయిపోతుంది. ఇలా ప్రేతగ్రహాలు ఉన్నప్పుడు ఆయనకి ఎక్కువ కుంభం అన్నం మీద ఒక ముద్దపప్పుతో దీపారాధన చేసేసేసి కూష్మాండ బలి, ఏది పసుపు కుంకుమ వేయకూడదు. పసుపు కుంకుమ వేసేదానికి ఒక ప్రయోజనం, కూష్మాండ బూడిద గుమ్మడికాయని కట్ చేసేసేసి మనం కొబ్బరి టెంకాయని ఎలా నీళ్ళు ఎలా వేసి నివేదన చేస్తాము, ఆ విధంగా నివేదన చేయటం వల్ల కూష్మాండ బలిహరణం అంటారు దాన్ని. అలా ఇంకా ఉగ్రంగా కూడా చేసేవాళ్ళు ఉన్నారు అనుకున్నాం కదా, అది మన దగ్గర జరగదు కాబట్టి మనకు అది ప్రస్తుతం అవసరం, సాత్వికంగానే మనం చేస్తాం అన్నమాట. నేత్ర వ్యాధులు ఉంటాయి, 2వ ఇంట్లో ఉన్నప్పుడు నేత్ర వ్యాధులు ఉంటాయి, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి, 9వ ఇంట్లో ఉంటే తండ్రితో విభేదాలు, తండ్రి ఆస్తి రాదు, ఇలాంటివి ఉన్నప్పుడు ఒక్కోదానికి ఒక్కొక్క ఆటోమేటిక్గా మనకు ఒక పరిహారం గుర్తు వస్తుంది, ఆ పరిహారం చేయిస్తాము, సరిపోదు. మండల పరిహారం అన్నిటికీ 12 స్థానాల్లో ఎక్కడ ఉన్నా ఆయన దోషమే. 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు అంటారు. ఉపచయ స్థానాల్లో ఉన్న దోషమే, కొంత పర్వాలేదు. మిగతా అన్నిట్లో చాలా దోషం. అక్కడే కాకుండా మరొక వెనక ఉండే రాశిని, ముందు ఉండే భావాన్ని కూడా దెబ్బతీస్తాడు అనబడేది ఉంటుంది. అందుకే మనం ఎన్నో రకాల జపాలు చేయించామండి, హోమాలు చేసాం, చండీ హోమాలు చేసాం, యాగాలు చేసాం, 10 రోజులు చేసాం, కోట్లు ఖర్చు పెట్టి చేసినా కానీ ఆ పరిష్కారం అవ్వట్లేదు ఆ సమస్య అన్నప్పుడు నేను చెప్పేది, చాలామంది మాంది ని అనుసరించే జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతంలో ఇప్పుడు మా వల్ల తెలంగాణలో కొన్ని కుటుంబాలు కూడా అనుసరిస్తూ ఉన్నారు, ఆంధ్రాలో కూడా అనుసరిస్తూ ఉన్నారు అనుకోండి. మెల్లమెల్లగా వ్యాప్తి చెందాలనేది మా ఆకాంక్ష, మా జీవిత ధ్యేయం అది. ఆయన్ని ప్రార్థించి ఉపాసించే వాళ్ళని ఎక్కువ మందిని ప్రోధి చేయాలనేది మా ఆలోచన అన్నమాట. ఇప్పుడు అందరికి కూడాను జనరల్గా అభిషేకం, అర్చన, హోమం ఈ మూడిటి వల్ల కాని పని లేదు. ప్రతి రాశిలో ఎక్కడ ఉన్నారో దాన్ని బట్టి కూడా స్ఫురించి ఇన్స్టిట్యూషన్గా మేము కొన్ని చేస్తూ ఉంటాం. శాస్త్ర మర్యాదలను అనుసరించి చేసేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వ్యక్తిగతంగా వారే ఇక్కడికి వచ్చి చేయించుకునే సౌకర్యం ఉన్న వాళ్ళు రాగలరు, కొంతమంది విదేశాల్లో ఉంటారు, అటువంటి వారి పేర్ల పైన కూడా చేసే మా దగ్గర ఇప్పుడు ప్రతినిత్యం మేము చేసే పూజల్లో ఒక 5గురు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వారికి వీడియో కాల్ పెట్టి చూపెడతాము. వారి గోత్రనామాలు, వారి ఫ్యామిలీలో మిగతా అందరి గోత్రనామాల్లో మేము చదువుతాం. వారి గోత్రనామాలు చదివి వారి ధనాన్ని వాళ్ళు పంపిస్తారు. ఆ పంపించిన ధనాన్ని వినియోగించి పదార్థాలు సేకరించి స్వామికి అభిషేకం, అర్చన, హవనం చేస్తాం. పూజ చేసిన తర్వాత వాళ్ళ కామ్యం కానీ లేకపోతే వాళ్ళకున్న ఇబ్బంది కానీ ఎంత కాలంలో తీరుతుంది? అసలు అంటే అది
మాంది ఏ డిగ్రీలో, ఏ నక్షత్రంలో, ఏ రాశిలో, ఏ భావంలో ఉన్నారనే దాన్ని బట్టి ఎన్నిసార్లు చేయాలనే దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఒకవేళ 3 సార్లు, 5 సార్లు, 8 సార్లు వచ్చిందనుకోండి, అవును. నిశ్చయంగా నేను చెబుతున్నాను, నా అనుభవంలో చెబుతున్నానమ్మా, అసలు కాలేదు మాకు అన్నవాళ్ళు 100కి ఒక 10 మంది కూడా ఉండరు. ఆ, కాకపోవటం అనేది కూడా వాళ్ళ అవిశ్వాసం, వాళ్ళ అశ్రద్ధ, లేకపోతే వాళ్ళు శౌచంగా లేకుండా చేయటం, ఏదో ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం వ్రతం చెడ్డ ఫలం దక్కాలంటాం కదా, ఏదైనా దైవానుగ్రహం ఒక 3 సార్లు చేయమని చెప్పారు స్వామీజీ, లేదా ఎవరో మహాత్ములు చెప్పారు, ఆ 3 సార్లు అవ్వలేదు, మనం పట్టు వదలకోకుండా ఇంకొక 3 సార్లు అయినా, ఇంకొక 2 సార్లు చేసైనా ఆయన ప్రసన్నం మనం ఎంతటి వాళ్ళమమ్మా, కొన్ని వేల సంవత్సరాలు, 14,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అంట. అది కూడా అస్యోక్తి, మేము ఒప్పుకోమండి, అంతకాలం బ్రతికారా అంటే నేను చెప్పలేను. మన పురాణాల్లో అనంత కాలంలో మనకు దొరికినటువంటి ఉదాహరణలు బట్టి 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా నేను మాందిని ఉపాసిస్తున్నానమ్మా. నాకు ఆ రుచి తెలుసు. మిగతా వాళ్ళు కూడా ఆ రుచిని అనుభవింపజేయాలి, వారికి పరిచయం చేయాలనే నా తాపత్రయం అంతా. ఎవరికి వారికి వాళ్ళ అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది. కానీ అసలు ఇంకా వేరే నేను చేసే ప్రక్రియల్లోనన్నా అవలేదనే మాట విన్నాను. కానీ మాందీ పూజలో మట్టుకు మేము సూచించినటువంటి విధంగా వారు ప్రవర్తించినట్లయితే నాన్ స్టాప్గా కొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉండమని, వాళ్ళ జన్మ నక్షత్రం రోజు ఏ రోజు వచ్చిందో ఆ రోజున ఉండేటువంటి గుళిక కాలంలో కూడా చేసే ప్రాసెస్ చేస్తాం. స్వామీజీ మీరు 5 సార్లు చేయమన్నారు, చేసుకోండి, ఎలా అయిందండి, కొంచెం ఇంకా మాకు ఆ పని అవ్వలేదు అన్నారు అనుకోండి, అప్పుడు వారు జన్మ నక్షత్రం రోజున సోమవారం వచ్చింది అనుకోండి, మఖా నక్షత్రం, శనివారమే వస్తే ఇంకా బెస్ట్, లేదు త్వరలో అది రాలేదు, మఖా నక్షత్రం రోజున కూడా ఆ రోజు ఉండే గుళిక కాలంలో వారితో ఉపసింపజేసి, ఆ టైం సాయంత్రం పూట వచ్చింది అనుకోండి, ఒక్కో రోజులో ఒక్కో టైం వస్తుంది అనుకోండి, ఆ సందర్భంలో రాహుకాలం ఎలాగో గుళిక కాలం అలా ఉంటుంది కదా, ఆ కాలంలో వారు చేయించి అనేక సందర్భాల్లో వెంటనే ఫలితం వచ్చింది స్వామీజీ అనిపించాం. అసలు ఎప్పటికీ మాకు మాందిని ఇన్నిసార్లు చేయించారండి, ఎక్కడికో తిప్పారు, మేము ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది అనుకోండి, పూర్వకాలంలో ఎక్కడికో తిరువాలంగాడో, నేను ఎక్కువ కుంభకోణం పంపుతూ ఉంటాను, అలాంటి సందర్భాల్లో కూడా మాకు చక్కగా చాలా దేవాలయాలు చూచాము, మాకు ఆ స్వామి దర్శనం అయింది, చక్కగా పూజ చేసుకోగానే మాకు ఆ పని అయిపోయిందండి అని చెప్పారు. నెగిటివ్గా వచ్చింది అనేటువంటిది చాలా తక్కువ, మాకు అవకాశం లేదు. వాళ్ళు మీరు చెప్పింది చేసాం, మాకు అవ్వలేదు కాబట్టి గుడ్ బై చెప్పేశారు. అలా కాకుండా మాకు ఇంకొంచెం అవకాశం ఇచ్చుంటే ఇందాక మనం అనుకున్నట్టుగా వారి జన్మ నక్షత్రం రోజును ఇంకేదన్నా ఆలోచించి చేసేవారు. మేమే చేసేవారు వాళ్ళ తరపున అవసరమైతే. ఫస్ట్ విశ్వాసం ఉండాలి, అలా మీరు చేయాలన్నా కూడా వాళ్ళకి ఆ ఛానల్ దొరికి ఉండాలి కదా, అంతే. అట్లా గోసేవ దాని గురించి మాట్లాడుకుందాం. మీరు మొదటగా ప్రారంభించిందే గో ఆశ్రమం. మరి అప్పుడు ఎన్ని గోవులతో ప్రారంభమైంది? ప్రస్తుతం అయితే నాకు తెలిసి ఒక 63 గోవుల వరకు ఉన్నాయని చెప్పి విన్నాను. ఈ ప్రస్థానం అంతా ఎలా సాగుతుంది? మేము 2010లో గోవుల్ని 25,000 పెట్టి కొన్నప్పుడు 4 గోవులు, ఒక చిన్న దూడ కాలం చేసింది 10-20 రోజుల్లోనే. ఒక 3 గోవులు, ఆ 3 గోవుల్లో ఈ మధ్య ఒక వృద్ధ గోమాత భూదేవి అని కాలం చేసి, ఇప్పటికీ శ్రీదేవి, కౌశల్య అని 2 గోవులు అప్పుడు 2010లో మేము కొన్నటువంటివి ఇప్పటికీ ఉన్నాయమ్మా. ఇంకా పేర్లు మీరు పెట్టేశారా? అట్లా అన్ని గోవులకి మా దగ్గర పేర్లు ఉంటాయి, పేరు పెట్టి పిలవగానే అది అలా చూస్తుంది. భువనేశ్వరి అన్నాం, ధనలక్ష్మి అన్నాం, మేము వెళ్ళగానే అన్ని, ఇప్పుడు మనం అటు వెళ్ళామనుకోండి, నా దగ్గరికి రా అంటాయి గోవులన్నీ, నా టచ్ని అవి ఇష్టపడతాయి, ఇట్లా అంటాయి అన్నమాట, పట్టుకోమని. ఇలా అంటే ఎంతో సంతోషపడతాయి అన్నమాట. వాటికి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రకాల వాక్కుల్లో మనం వైఖరి వాక్కులో మాట్లాడుతూ ఉన్నాం. అవన్నీ ఇంకా వేరే వాక్కుల్లో మాట్లాడటం వాటికి తెలుసు, మనం తెలుసుకోలేము అంతే. మనకు వైఖరి వాక్కు తప్పితే ఏది తెలియదు కనుక. అంటే ఏంటి స్వామీజీ? అంటే పరాపశ్యంతి, దివ్యులు ఎట్లా మాట్లాడతారు, టెలిపతి అని అట్లా, అంటే ఇక్కడ ఉన్నాం అక్కడ మనసులో ఆలోచన గ్రహించటం, అలాంటి జీవులు అన్నమాట అవి. ఈ కలియుగానికి ముందు అవి మాట్లాడేవి, వైఖరిగా కూడా మాట్లాడేవని చెబుతారు. అలా వాటి స్పందనని గ్రహించగలను. నా ఆలోచనలు ఏదైనా పని తీవ్రంగా ఉన్నప్పుడు, కానప్పుడు వాటి చెవిలో పౌర్ణమి రోజు కొద్ది ప్రత్యేకమైనవి భార్గవ గడిలు అవి చూచి ఆ చెవులు, అమ్మ మనకు ఎంత అప్రదిష్ట తల్లి, మన గోశాలకు అప్రదిష్ట కదా, మీరు అన్నీ అనుగ్రహించే శక్తి కలిగిన వాళ్ళు, వారికి వివాహం లేదంట, 2 నెలల నుంచి మన చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళకి వివాహం అయ్యేటట్టు అనుగ్రహించండి అమ్మా, నందీశ్వరితో చెప్పండి అమ్మా, ఆయనకి అనుగ్రహించమని చెప్పండి అమ్మా, పని అయ్యేటట్టుగా చేయమని చెప్పండి అమ్మా అని చెబుతా.
ఆ, ఇంచుమించుగా ఆ పని అయిపోతుంది అంతే. అబ్బా అబ్బా. అంటే స్ఫురించాలి, మనకు అది చెయ్యాలి వారికని, వారి ప్రారంభం సరిగా అయితేనే మనకు ఇన్స్టిట్యూషన్గా అవన్నీ గుర్తొస్తాయి. నిజం. లేకపోతే అలా అవ్వలేదా నాన్న, చూద్దాం ఇంకా చూద్దాం అనిపిస్తుంది కానీ అవును. చెప్పాలనిపించదు. ప్రస్తుతం పరధ్యానంలో ఉండిపోతాం. ఉండిపోతాం. వారి కర్మఫలం ఆ దృఢ కర్మ వల్ల వాళ్ళకి మనకు ఇన్స్టిట్యూషన్గా అది స్ఫురించదు. ఆ, ప్రస్తుతాంశంలో గోశాల గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు 2010లోనే మేము 3 గోవులతో స్టార్ట్ చేసి 2013 కల్లా 24 గోవులు అయ్యాయి. బా. ఆ 1-2 దానం వచ్చాయి, ఇవే వృద్ధి అయ్యాయి. ఆహా. ఆ 24 గోవులతో మేము 2014 ఏప్రిల్ 17వ తేదీ, రేపు ఏప్రిల్ 17వ తేదీ మా గోశాల వార్షికోత్సవం. ఆహా. ప్రతి ఏప్రిల్ 17న ఏదో కొద్ది చిన్న ఫంక్షన్ చేసి గోవులన్నిటికీ విశేషంగా ఆహారం, ఎక్కువ ఆహారం, దాన అదంతా పచ్చమేత అదంతా ఎక్కువ అందించడం జరుగుతుందన్నమాట. ఉమ్, ఉమ్, ఉమ్. 24 ఆవులతో స్థాపించి కనీసం ఇప్పుడు అన్నీ ఉంచినట్టయితే ఒక 150 అయిపోయి ఉండే, ఇంకా ఎక్కువ అయిపోయి ఉండే. ఉమ్. ఏదైనా పొరపాటున ఇంజెక్షన్ చేసేటప్పుడు మనం కోరిన ఇంజెక్షన్ చేయకుండా వారు ఏదో చేసేస్తారు డబ్బులు కాసిపడి. అరే రే అందరూ రే కాదు, రే. కొంతమంది. ఉంటారు. అప్పుడు ఏ జెర్సీ బ్రీడో వచ్చింది, కోడిదూడలు ఉన్నాయి. అది కూడా ఎలా, మన శిష్య పరంపరకు చెందిన వాళ్ళు, మన పరిసరాల్లో చెందిన రైతులు, ఆ రైతులు పిల్లలు వాళ్ళు కూడా రైతులుగానే ఉన్నారు, చదువుకోలేదు, ఎక్కడికో వెళ్ళరు. ఆ భూములు అమ్ముకునే అంతటి వాల్యుబుల్ భూములు, రోడ్డు ప్రక్కన భూములు కాదు, ఏ లావణ్య పట్టా భూములు. వాళ్ళకి ఇస్తే దీని జీవితం ఒక 15-20 సంవత్సరాలు, మనం ఇది 2 ఏళ్ల వయసులో దానికి ఇస్తున్నాం. వారు దాన్ని హాయిగా చూడగలరు. ఒకవేళ చూడకపోయినా స్లాటర్ హౌస్కి పంపరు, కబేళాలు మృత్యువాత పడేలాగా చేయరు, తిప్పి మన ఆశ్రమానికి ఇచ్చేస్తారు అనేటువంటి నమ్మకం ఉండే వాళ్ళకి, ఈ గంగిరెద్దులు వాళ్ళు ఉంటారు చూచారా, వాళ్ళు కొంత హింసించి ఆ విద్యను నేర్పినా మన సంస్కృతిలో అది ఒక భాగం. దానికి మనం దోహదం చేసిన వాళ్ళం అవుతాం, మన గోశాల అందుకు ఉపయోగపడుతుంది కాబట్టి. అలా కొద్దిగా హింస పెడతారేమో, మనం పాఠం నేర్చేటప్పుడు పిల్లల్ని టీచర్లు ఏదో తిడతారేమో, తొడపాసం పెడతారేమో అనుకుంటే మన పిల్లలకి విద్యాబుద్ధులు రావు కదా. అట్లా వాటిని కొంతమందికి సరే, ఖచ్చితంగా ఒకవేళ స్వామీజీకి ఎవరైనా పిల్లలుంటే ఆ పిల్లలకి ఎవరికైనా సంబంధం అందాలంటే ఎంత జాగ్రత్తగా చూస్తారో, ఖచ్చితంగా అంత జాగ్రత్తగా చూచే మన దొడ్లో నుంచి ఒక 70-80 గోవులు బయటికి వెళ్ళినాయి అమ్మ. ఇప్పుడు ఒక 63 గోవులు ఉన్నాయి. మన ఆశ్రమాలు, మన గోశాల చాలా లోటు బడ్జెట్తో నడుస్తూ ఉంది. అసలు ఎక్కడ గోశాలైనా నార్త్ ఇండియన్స్ నడిపే జైన మతస్థులు ఆశ్రయం పొందిన గోశాలలు, వారు స్థాపించిన గోశాలలు కాకుండా అవి కూడాను చాలా ఒత్తిడికి గురై ఒక తగు మాత్రం ప్లేసులో ఎక్కువ గోవులను కుక్కి వేసి అలా ఉండటమే నేను చూచాను. ఒకవేళ ధనపరంగా డిపాజిట్స్ ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, కానీ అసలు ఎక్కడ చూసినా అసలు నా లక్ష్యం ఏంటంటే ఇంటికి ఒక తులసి చెట్టు, ఇంటికి ఒక గోవు, ఇంటికి ఒక మారేడు చెట్టు ఉండాలి. ఇది ఒక అనాథ శరణాలయమే, గో అనాథ శరణాలయం. ఓల్డేజ్ హోమ్స్ ఎలా ఉంటాయి చూచారా, అలా ఇది కూడా. ఇలా కాకుండా మనం రైతుల దగ్గర ఉండేటట్టుగా గోవులను పెట్టే ఆశయంతో నేను వాళ్ళకి బోధించి ఇస్తూ ఉంటాను గోవుల్ని. మన గోశాల మట్టుకు నిజంగా దుర్భరం అనే నెగిటివ్ పదం వేయకూడదు, కానీ ఏమాత్రం కూడా నిలవధనం లేకుండా, వాటికి సమృద్ధిగా పుష్టిగా ఆహారం ఇవ్వలేకుండా లోటు బడ్జెట్లో నడిచేటువంటి ఆశ్రమంగా ఉందమ్మా. నేను కోరేది అదే, ప్రజలను కోరేది ఏంటంటే, భక్తుల్ని, మన గోభక్తుల్ని కోరేది ఏంటంటే, ఇక్కడ కొన్ని గోమాతలు చాలా, నేను ఒక్కడిని వన్ మ్యాన్ ఆర్మీ లాగా చేయాలి. ట్రస్ట్ ఉన్నా నామమాత్రంగానే నడిచే ట్రస్ట్గానే ఉన్నారు. వాళ్ళు పాపం చిన్న చిన్న కుటుంబాలు ఏమి తెచ్చి పెట్టలేకపోతున్నారు, శక్తి లేక. చేయకూడదని కాదు, మనం వచ్చే భక్తులు కూడా మనం ఎంతసేపు డబ్బు ఆ పూజలకే వాళ్ళు కట్టలేక అవస్థ పడతా ఉండే దశలో మరికొంత భారం వేయటం ఇష్టం లేక ఒకటే పీడించలేకపోతూ ఉంటాము. మీ ముఖతః మేము కోరేది ఏంటంటే, మా గోమాతలకు ఎప్పుడో ఒకనాడు దానం ఇచ్చి వెళ్ళిపోవటం కాకుండా, మేము ఒక 10-15 మంది, మహీనాథ్ అని ఒక ఆయన, కోమలి అని, ఇలా శ్రీనివాస్ అని, ఇలా కొంతమంది ఒక 10 గోవుల్ని దత్తత తీసుకున్నారు. ఆ మిగిలినటువంటి గోవుల్ని, ఇంకా వృద్ధి కాబడే గోవులను కూడా ఎవరైనా, చిన్న జాతి గోవులు మా దగ్గర ఉన్నాయి, మన్ననూరు జాతివి, పొంగునూరు జాతి గోవులు ఒక 5,000 అయితే నెలకు నడుస్తుంది. అదే పెద్ద జాతి గోవులు, ఒంగోలు జాతివి, గిరిజాతివి, కొన్ని పెద్దగా ఎక్కువగా ఆహారం తీసుకునే ఉంటాయి కదా, వాటికైతే 7,000 అవుతుంది. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మేత, దాన, వర్కర్స్కి ఇచ్చే జీతాలు, వీటన్నిటితో కలిపినప్పుడు గోశాల వ్యయం ఎంత అని ఆలోచించినప్పుడు, చిన్న వాటికి ఒక 5,000, పెద్ద వాటికి ఒక 7,000 లేని నడవదని నిర్ణయించుకుని ఆ మాత్రం దానం ఇవ్వగలిగేటువంటి దాతల కోసం మేము పరితపిస్తూ ఉన్నామమ్మా. ఆ సహాయం మీ ద్వారా మాకు జరగాలని మేము ప్రార్థిస్తున్నాం. తప్పకుండా. ఎంత అంటే ఇప్పుడు గోశాలకు సంబంధించి మినిమల్ గా ఎంత ఉంటే ఇబ్బంది లేకుండా గోవులకు ఉంటుందంటున్నారు? డబ్బు నిలవగా చేసేసి ఆ వచ్చే ఆదాయంతో నడపాలి అంటే
కనీసం ఒక 5 crores నిలవలేకపోతే ఈ సంస్థ నడవదమ్మ. ప్రతి నెల ఒక 4 lakhs నుంచి 6 lakhs వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇట్స్ మెయింటైన్డ్ బై మై పేరెంటల్ ప్రాపర్టీ అండ్ మై హార్డ్ వర్క్ అమ్మ. 10-15 మంది దొరికారు. ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఇప్పుడు ఉండే వాళ్ళలో, కొత్తగా పోగయ్యే వాళ్ళలో కొంతమంది, ఇప్పుడు దాకా నేను చెప్పిన మాట 1 సంవత్సరం 3 నెలల క్రితం పూర్తిగా నిజం. ఇప్పుడు కొద్ది మంది దాతలు దొరికారు. ఇంకా చాలా మంది దాతలు దొరకాలని మేము ప్రత్యేకంగా మా విద్వత్తు చాలా అల్పమని మేము గుర్తిరిగాం. మహాత్ములు ఎంతో మంది ఉన్నారు ప్రపంచంలో. మా దగ్గరికే రండి, మా దగ్గరికి రండి, తప్పకుండా మేము మా విద్వత్తును అనుసరించి మిమ్మల్ని రక్షిస్తామని చెప్పబడే అంత సాహసం చేయలేను. కానీ గోవును రక్షించే దానికి సహాయపడమని, మాతో కలిసి నడవమని మేము పదే పదే ప్రార్థిస్తున్నాం. నిజంగా నిజాయితీగా గోసేవ చేసే వ్యక్తి ముందు మీరు కూర్చుని ఉన్నారని మీ ప్రేక్షకులకు తెలియపరచవలసిందిగా నేను తప్పకుండా స్వామిజీ, ప్రార్థిస్తున్నా. తప్పకుండా. నిజంగా మీ బాధ మీరు అన్నట్లుగా అర్థమైపోతుంది. నిజంగా మీ నిజంగా బాధ. మాటల్లో నిజంగా అర్థమైపోతుంది. అంటే మంచికి కొంత ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా మంచి ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మీరేం బాధపడొద్దు. నిజంగా ఒక 4 years క్రితం పచ్చ మేత ఎప్పుడన్నా వేసేవాళ్ళం అమ్మ. ఈ 4 years నుంచి దానా కొద్దిగా పెట్టడం, ఆ ఎండుగడ్డి వేయటం తప్పితే పచ్చ మేత అనేది మేము పెట్టలేకపోతున్నాం. మా దగ్గర భూభాగం లేకపోబట్టి మేము పండించలేము. చుట్టూ ఉండే భూములు చాలా కోట్లతో ధర పలికేవి. అమ్మేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు రైతులు ఉంచుకుని వాళ్ళు పాల వ్యాపారం చేసుకునే వాళ్ళే. పచ్చ మేత కొనాలంటే కూడా మా దగ్గర అంత ధనం లేక రోజు 2-3 కట్టలు ఉంటే గానీ వాటి కడుపు నిండదు. దానాగా, టిఫిన్ లాగా, అల్పాహారం లాగా మేము ఒక బస్తాతో ఇన్ని గోవులకి కొద్దిగా పెడుతున్నాం అన్నమాట. అలాంటప్పుడు నాకు చాలా దుఃఖం కలుగుతుంది. ఏదైనా ఎవరి దగ్గరైనా పూజ నిమిత్తం తీసుకుంటే కొంత మిగిలితే ఆ మిగిలేది అనేది వాళ్ళు అనుకుంటారు మనం 3,000 పే చేసాము, ఈ మనకి ఇచ్చిన పదార్థాలన్నీ ఒక 500-600 ఒక 1000 కంటే ఉంటాయా ఈ పలహారాలు అన్నీ కలిపితే అనుకుంటారు. కానీ అది వండేవాళ్ళు, తయారయ్యేవాళ్ళు, ఆశ్రమం, కరెంటు, గ్యాసులు ఎన్ని రకాలైతే అవన్నీ జరుగుతాయమ్మా. నిజంగా పరిపాలించేది కమిటీ, ఉద్యోగస్తులు, అందరికి అందుకోసం. ఇంకా అదంతా కూడా అవగా ఏదన్నా ఒక 500, 600, 1000 మిగిలింది అనుకోండి, అది గోశాల కోసమే ఖర్చు పెడతాం. స్వామీజీ జీవించే దానికోసం ఒక 25,000, 50,000 నేను జ్యోతిషం చెప్పిన నెలకి సంపాదించి నేను హాయిగా తీసుకోగలను. ఈ కేవలం నా ఆరాటం అంతా, నా తపనంతా ఈ ఆశ్రమం నా తర్వాత కూడా వృద్ధిగా జరగాలి. ఎందుకంటే దేవతా ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్టలు చేసిన తర్వాత వాడి నిత్యదోపదీప నైవేద్యాలు జరగకోకుండా ఏదైనా పాపం క్షమించుగాక జరిగిందనుకోండి, అది చాలా అరిష్టం. ఏది సంస్థకి అరిష్టం కాదు, స్థాపించిన వారికి అరిష్టం కాదు, వారు ఉత్తమ లోకాల్లో ఉన్న దిగజారిపోతారు, అది అరిష్టమే. అంతేకాదు మన దేశానికి కూడా అరిష్టం, ఆ ప్రాంతానికి కూడా అరిష్టం. అంచేత గోవులు ఆక్రందన, గోవులు ఆకలి బాధ, గోవుల యొక్క అసహనం, గోవుల యొక్క అశాంతి, ఆ పరిసరాలకి అశాంతి, గోవుల యొక్క సుఖ సంతోషాలు ఆ పరిసరాలకే. చిన్న ఉదాహరణ, మా గోశాలలో నీళ్లు పడలేదమ్మా. నేను కాశీ వెళ్ళి దండం పెట్టుకొచ్చా గంగమ్మ తల్లికి. ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా వేశాను, నీళ్లు ఉన్నాయి దాంట్లో, కేసింగ్ ఉప్పదీయలేదు, మోటార్ వేసేసాం, ఫుల్గా నీళ్లు. ఇప్పుడు మాకు సరిపోయినన్ని నీళ్లు. అవి ఎందుకు? నేను గంగమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చినందువల్ల వచ్చేదాన్ని కాదని నేను అవమానించను. గంగమ్మ తల్లి ఏమైనా చేయగలిగినటువంటి శివపత్ని, నేను కాదన్న. కానీ గోమాతలు ఎక్కడుంటే అక్కడ వాటి గిట్టల కింద భూగర్భ జలాలు ఎక్కడికో వెళ్ళిపోయినా, పాతాళానికి వెళ్ళిపోయినా వాటిని పైకి లాగుతాయంటమ్మా. ఆ గోవుకున్న శక్తి ఎంత అంతా కాదు. మరి అంత శక్తి ఉన్న దాన్ని మీరు ఎందుకు పోషించాలండి? ఆ తెచ్చు తినలేదా అంటే అది ఒక ధర్మశాస్త్రంలో. అవి మనందరి కోసం మనం ఇచ్చే ఆహారం తిని, ఆ ఆహారాన్ని భుజించే నెమరు వేసేటప్పుడు మన కర్మలు నమిలి వేసి, ఎవరైనా మన ఇంటికి వస్తే మన భోజనం పెట్టడానికి బాధపడతాం. ఎవరైనా భోజనం మనం పెడితే వాడు నమిలి తినేది ఎవరిని అనుకుంటున్నారు? మన పాపాలని, మన కర్మల్ని, మన చెడు కర్మలు, దుష్కర్మలు. అవి కూడా మానవులకే, సామాన్యులకే, అల్పులకే అలా ఆహారం ఎవరికైనా పెట్టవచ్చని నియమం ప్రకారం పెడితేనే అంత మేలు మా గృహస్థులకి, అన్ని ఆశ్రమం వాళ్ళకి జరుగుతున్నప్పుడు ఆ గోవులు ఎంత శక్తివంతమైనవమ్మ. గోవులకు పెట్టినటువంటిది 1000 రెట్లుగా, 1,00,000 రెట్లుగా పెరిగి జన్మాంతరాల్లో బిడ్డ పాపలకి అనేక రకాలుగా ప్రయోజనాలు ఆ గోవుకి ఇచ్చేది. గోవుతో చేయలేనటువంటి పరిష్కారం లేదమ్మా. ఏ సమస్యకైనా గోవుకి టమాటా పండ్లు, బెల్లం పెట్టండి, వివాహం అయిపోయి ఎన్నో రకాల సమస్యలకి ప్రతి సమస్యకి గోవు ద్వారానే పరిష్కారం చేసేయచ్చు అసలు. అర్థమైందమ్మా. నమస్కారం.
చాలా సంతోషం స్వామీజీ. నిజంగా మీ ఆవేదన అనేది అర్థమవుతోంది. నిజంగా మన ప్రేక్షకులందరూ కూడా ఆవేదనను అర్థం చేసుకొని, మీకోసం కాదు ఆ మూగ జీవుల కోసం మరి వాటికి సేవ చేయటం వల్ల మనకు సరే ఏదో ఒక స్వార్థంతో మానవుడు ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరికి స్వార్థం ఉండటం కూడా సహజం. ఆ గోవుకి సేవ చేయటం వల్ల మీకేదో మంచి జరుగుతుంది కాబట్టయినా కనీసం చేయవలసిందని ముందుకు ప్రార్థన. రావాల్సిందిగా మనం ప్రార్థన చేయాల్సిందే. అవును. ఇంకంతా స్వామి చూసుకుంటాడు. అవును. ధన్యవాదాలు స్వామీజీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న వ్యక్తితో మనం మాట్లాడి అసలు ఆయన ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏంటి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా ఆలయానికి సంబంధించిన విశేషాలు కానివ్వండి, ఇక్కడ గోశాలకు సంబంధించిన విశేషాలు కానివ్వండి, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు. వారితో మాట్లాడి ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. చెప్పు బంగారు. ఈ ఆలయం గురించి మీకు ఎలా తెలుసు? మీరు అంటే నేను మాట్లాడిన తర్వాత మీరు ఇక్కడ ఒక పూజా పర్పస్ లోనే రావటం జరిగింది అని చెప్పారు. అంటే స్వయాన మీరు పూజ చేయించుకోవడం కోసం కాకపోయినా ఇతరుల పూజ కోసం మీరు ఇక్కడికి రావటం, దగ్గరుండి ఆ పూజా కార్యక్రమాలు చూసుకోవడం కోసం వచ్చాను అని చెప్పి, అంటే ఎంతో నమ్మకం ఉంటే తప్ప మనం చేయించుకోము, అంతే నమ్మకం ఉంటే తప్ప ఇంకొకరిని తీసుకొని రాము. ఒక్కసారి ఈ క్షేత్ర విశేషాల గురించి నాన్న, ముఖ్యంగా చెప్పాలంటే మన యొక్క మాధ్యమిక మీడియా ద్వారా చాలామందికి చాలా విషయాలు కొత్తగా తెలుస్తున్నాయి. నేను అనుకోకుండా ఇక్కడికి 30వ తేదీ వచ్చాను, మార్చి 30. ఒక ఇంటర్వ్యూలో చూసిన తర్వాత నేను ఒక దైవ సంకల్పంగా ఇక్కడ 63 ఆవులు ఉన్నాయి, గోశాల ఉన్నది, చూడాలి, చాలా గొప్పనైనటువంటిది యాదగిరి గుట్ట దగ్గర అని చెప్పారు. సరే ఏమిటో చూద్దాం అనుకొని, నాకు చాలా ప్రియమైనటువంటి అత్నూరి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారు కొన్ని మానసిక సమస్యల చేత వ్యాపారంలోనూ కొన్ని పితృదోషాలతో బాధపడుతుంటే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వారి దగ్గరికి వచ్చి బోధానంద స్వామితో మాట్లాడదాం అన్నా. ఎప్పుడైతే బోధానంద స్వామితో మాట్లాడిన తర్వాత నేను ఈ మధ్యకాలంలో ఆదిశంకర దైవ పుస్తకాలు చాలా రాశాను, చాలా టీవీలో ప్రవచనాలు వస్తాయి. ఆ విధంగా నేను ఆదిశంకర సుప్రభాతం రాసినటువంటిది కంచి స్వాములు నాకు సన్మానం చేశారు. ఆ గ్రంథం వారికి ఇచ్చి వారిపైన ఆసువుగా ఒక కవిత పాడారు. అప్పుడు వారు నన్ను నచ్చి, ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్తున్నారు, మీరు తరచూ మా ఆశ్రమానికి రావాలి అంటూ వారిని పూజ కోసం, వారు ఏ కోరిక అయితే కొన్నారో పితృదేవత పూజ కోసం మాందేశ్వర ఆలయం ఉంది, వాళ్ళ నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు చాలా ఏళ్ల క్రితం, వారి ఆత్మ శాంతించాలంటే కొన్ని పూజలు చేయాలి, మీరు రండి అన్నారు. ఆ సదుద్దేశంతో చూద్దామని నేను ఈ రోజు రమ్మని చెప్తే 11వ తేదీ వచ్చాను. తర్వాత ముఖ్యమైనది నాన్న, నాకు చిన్నప్పటి నుంచి గోవులంటే అనురక్తి, గోపాలుడంటే భక్తి. నా పిహెచ్డి దానిపైన నా పిహెచ్డినే ఆంధ్ర మహాభారత భాగవతంలో శ్రీకృష్ణుడు. అటువంటి గొప్పనైనటువంటి అవార్డు నాకు 2001లో మద్రాసు యూనివర్సిటీలో జరిగింది. నేను తమిళనాడులో 36 ఏళ్ళు తెలుగు పిల్లల కోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ తెలుగు పండిట్గా రిటైర్డ్ అయిన భాషా సేవగా ఐ డిడ్ మై 8 degrees. అందువలన ఆ పుస్తకాన్ని కూడా నా యొక్క మిత్రుడు, శిష్యుడైనటువంటి అత్నూరి ప్రభాకర్ రావు గారు ఇన్వెంటరీ ఇన్ప్రెషన్ ప్రెస్ అని ఉంది, వారు దీంట్లో అద్భుతంగా ప్రింట్ చేసి ఇచ్చారు ఈ మధ్యకాలం. ఆంధ్ర మహాభారత భాగవతం కృష్ణ పాత్ర అంటే కృష్ణుడికి గోవులకు అనుబంధం గోలోకంలో. సరే ఇంకా చెప్పాలంటే నేను ఋషుల గాథలని మన మద్రాసులో నుంచి రిటైర్డ్ అయిన తర్వాత తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా చేసినప్పుడు ఋషుల గాథలు పైన రీసెర్చ్ చేశాను. అందులో నవబ్రహ్మలలో మరీచికి కళకు పుట్టినవాడు కశ్యపుడు. అటువంటి కశ్యపుడే గోగణాన్ని సృష్టిస్తాడు బ్రహ్మకు సహాయంగా. సో ఈ గోవుల యొక్క సృష్టి అంతా కూడా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీన గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అంటే ఎక్కడైతే గోవులు రక్షింపబడతాయో, ఎక్కడైతే బ్రాహ్మణులు రక్షింపబడతాయో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అంటే గోవులలో 33 కోట్ల దేవతలు ఉంటారు. ఎందుకంటే మనకు షోడశ దానాలు ఉన్నాయి. ఈ షోడశ దానాల్లో కూడా ఎవరైనా చనిపోయిన తర్వాత ఈ షోడశ దానాల్లో గోదానం చాలా విశేషం. ఈ గోదానం అనేటువంటిది పితృదేవతలకి చనిపోయిన తర్వాత 12వ రోజు గోదానం చేస్తారు. చనిపోయిన వ్యక్తికి వైతరణి నది దాటడానికి గోవు యొక్క తోక ఉపయోగపడుతుంది. అలాగే మన హైందవ మాత గోమాత. మన ఇంట్లో ఏ పూజ చేయాలన్నా 5 ఉంటాయి. గోమయం, ఆ గోవు పంచతం, గోవు పేడ, గోవు పాలు, గోవు నెయ్యి. ఈ విధంగా ఈ యొక్క మామూలుగా ఎవరైనా చనిపోతే కూడా
5వ రోజు ఆ అస్థికులు కనపాలంటే ఒక నదిలో ప్రవహించే నదిలో పంచగవ్యాలతోనే వాటికి అభిషేకం చేసి నీళ్ళు కలుపు. అంటే ఇంకొకటి, మనకు ఎటువంటి వ్యాధులు వచ్చినా సరే గోవు యొక్క పంచితం తాగితేనే పరమ పుణ్యంగా. చిన్నప్పుడు నాకు జబ్బు వస్తే మా కంట్లో కలికి మంది వేసి గోవు యొక్క పంచితంలో రోజు మందు తీసుకున్నాను, నేను తగ్గిపోయింది. అది కాకుండా ఇంకొక ముఖ్య విషయం, మనం ఏదైనా ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు గోవును మొదట ఇంట్లోకి తీసుకెళ్తాం. గోవు గాన వచ్చి ఆవు పేడ కానీ ఆవు పంచితం పోస్తాయి. ఇన్ని గోవుల యొక్క విశేషాలు ఉండబట్టి ఈ గోశాల ఒక్కసారి చూస్తాము అనే భావన చేత ఇక్కడ వచ్చింది. మన ఐ డ్రీమ్ ఛానల్ అంటేనే అంటేనే ఆత్మ, ఆత్మలో ఉన్నటువంటి డ్రీమ్ ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆత్మ వైపు పోయి ఆత్మలోనే పరమాత్మను దర్శించడానికి ఒక గోసేవ ఒకటి చాలు. అందువలన గోసేవ చేస్తే, అందుకే ప్రతి అమావాస్యకి కూడా గోశాల ఇప్పటికీ కూడా లవరాయి ట్యాంక్ బండ్లో నేను వెళ్తుంటాను, మా మిత్రులు కూడా వస్తారు, ప్రభాకర్. అక్కడ గోవుకి పితృదేవతలకు ఆశీర్వచనంగా బెల్లము నువ్వులు బియ్యం పెడితే మంచిది. ఇన్ని విధాలుగా గోవు పరిశుద్ధమైంది కాబట్టి ఇటువంటి గోశాలను కూడా 10 మంది అభివృద్ధి చేస్తే మంచిది. అందులో గోశాలలో మనం నిలబడితేనే దేవతా సమూహంలో నిలబడ్డట్టు. సో అందువల్ల మీరు ఈ విధంగా ఇంటర్వ్యూ ఇక్కడ చేస్తున్నారంటేనే దీనికి మాందాతేశ్వర ఆశ్రయం ఎలా నిర్మించారో ఈ బోధానంద స్వామి తాను తన మానసికమైనటువంటి బాధలన్నీ కూడా గోవులను పెంచుకోవాలి. మన హైందవ మాత మనకు తల్లి ఎంత ముఖ్యమో హైందవ మాత గోమాత అంత ముఖ్యం. అందువల్ల కృష్ణ భగవానుడు కూడా గోలోకములో గో బృందావన రూపుడు అన్నారు. అందుకని ఆ కృష్ణుడు గురించి మనం ఎన్నో విధాలు నేను పాటలు కూడా రాశాను. అటువంటి పాటల్లో గోవుని గురించి చెప్పిన వాటిలో ఎన్నో ఉన్నాయన్నమాట. అందువల్ల అటువంటి నందకిషోరుని గురించి, అటువంటి నందకిషోరుడు మనకు చెప్పిన దాంట్లో గోవును ఎవరైతే సంరక్షిస్తారో, గోవు యొక్క తోకలో లక్ష్మిని ఉంటుంది కాబట్టి ఎవరైతే గోవును పొద్దున లేవంగానే గోవు పృష్ఠాన్ని చూసి నమస్కరిస్తారో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుంది. అందువల్ల ఇన్ని ప్రయోజనాలు గోవుకు ఉండడం బట్టి ఇటువంటి గోశాలను నా మనసులో పడ్డట్టుగా 10 మంది భక్తులు వచ్చి సేవ చేస్తే, ముఖ్యంగా వాళ్ళ పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి, ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎన్నో టీవీ ఛానల్స్లో ప్రవచనాలు ఇచ్చాను కాబట్టి ఈ గోవులలోనే ఒక మూగ భాషలోనే అటువంటివి ఎన్నో ప్రేమ కలిగినటువంటిది ప్రేమ. అందుకే ప్రేమ కృష్ణుడు, ప్రేమ పెన్నిది, ఆయన సాక్షాత్తు ప్రేమకు నివాసం కాబట్టి గోవుల ప్రేమ చాలా ముఖ్యం. గోవు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గోవు యొక్క పేడ వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి గోవు యొక్క దూడ నంది వాహనం, నందీశ్వరుడు శివుడికి వాహనం. ఇన్ని విధాల ఏదైనా మన బాధలు పోవాలంటే గోవు యొక్క బిడ్డ అయినటువంటి వత్స అంటారు. అదే రోజు చనిపోయిన రోజు కూడా 10వ రోజుకి దానాలు చేసేటప్పుడు గోవు యొక్క దూడను దానం చేయమంటారు, గోవత్సాన్ని దానం చేయమంటారు. అంటే మామూలుగా గోవు కాకుండా ఆవు యొక్క ఎద్దును, అది పితృదేవతలకు మంచిది. అలా ఊరి పొరిమేల వరకు ఇన్ని విధాల గోవుకు ఉపయోగం ఉంది కాబట్టి మన హైందవులకు మూల ధనమే గోమాత. అటువంటి గోమాతను మనం ఈ విధంగా ఇటువంటి గొప్పనైనటువంటి బోధానంద స్వామి, బోధ అంటేనే జ్ఞానం. ఏ విధంగా మన గౌతమ బుద్ధుడు గయలో, మన గయా వృక్షంలో అశోక చెట్టు, మన రాగి చెట్టు జ్ఞానామృతానికి బోధి వృక్షం అంటారు. అటువంటి బోధి వృక్షంలో బోధన పొందినట్టుగా జ్ఞానం గౌతమ బుద్ధుడు, అలా విధంగా ఈ బోధానంద స్వామి ఈ తెలంగాణ ప్రాంతంలో తాడేపల్లిగూడ నుంచి వచ్చి 2003లో తను ఇక్కడ మొదలుపెట్టి 2013లో ఈ గోశాలను ప్రారంభం చేసి ఇన్ని విధాలుగా ప్రారంభిస్తున్నంటే మన మాధ్యమిక ద్వారా ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశమని, ఎంతోమంది పితృదేవతలు తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం ఒక్క గోసేవ చేస్తేనే మనకు మంచిది. ప్రస్తుతం మన యొక్క ప్రధానమంత్రి గారు కూడా గోసేవ చేయడానికి మంచిది. అలాగే భగవద్గీతలో కృష్ణుడు బోధించినటువంటి విషయాలు కూడా అర్జునుడికి ఇటువంటి గొప్పనైనటువంటి సేవ చేయడంలో కూడా గోసేవ చాలా గొప్పది కాబట్టి ఇటువంటి గోసేవను చేస్తాం. గో అమృతమైనటువంటి పంచితాన్ని తాగితే సకల వ్యాధులు పోతాయి కాబట్టి మీరు ఈ ఐ డ్రీమ్ ద్వారా ఎంతోమందికి ఆత్మ అనేటువంటి ఐకి జ్ఞానబోధ కలిగించే విధంగా చిరంజీవిని మీరు చేయడం అనేది నాకు చాలా సంతోషం అమ్మ, ధన్యోస్మి. ఈరోజు అదేవిధంగా ఇటువంటి గోశాలను చూసిన తర్వాత నా శిష్యుడు అత్నూరి ప్రభాకర్ రావు గారిని, గొప్ప ఇన్వెంటరీ ప్రెస్ ఖైరతాబాద్లో, వారు ఆర్యవైశ్య ప్రెసిడెంట్గా, ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు.
వారు చాలా ధార్మికులు, సనాతన ధర్మ సంప్రదాయస్తులు. వారు ఈ ప్రాంతం అంతా చూసిన తర్వాత ఇక్కడ భక్తులందరూ కూడా రాత్రిపూట సేవ చేస్తారని ఈ ప్రాంతానికి ఈ యొక్క మంచి పలకలు పరిపిస్తానని 1,65,000 రూపాయలకి తను చేస్తానని ముందుకు వచ్చారు. అటువంటి మహనీయులు భక్తులు ఎంతోమంది ముందుకు వచ్చి ఈ ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చెందాలని ఒక గురువుగా నేను ఆశిస్తున్నా. కాబట్టి ప్రస్తుతం వారి నోటి గుండానే వారి అభిప్రాయం చెప్తారు అత్నూరి ప్రభాకర్ రావు గారు. తప్పకుండా. ఇందాక గురువు గారు చెప్పినట్లు విన్నాను, మీలాగే ఎంతో మంది గొప్ప మనసుతో ముందుకొచ్చి నిజంగా గోవులకి సేవ చేసుకుంటే చాలా సంతోషం. ఇందాక గురుగారు మాటల్లో విన్నాము, ఆయన ఎంతో బాధపడుతున్నారు నిజంగా. అంటే గోవులను అయితే నేను ఒక దగ్గర ఏర్పాటు చేయగలిగాను, కానీ వాటికి సంబంధించిన వసతులు అవన్నీ కూడా చూసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఆవేదన అంతా వెళ్ళబుచ్చుకున్నారు. నిజంగా దానికి మీ వంతు సహాయాన్ని మీరు చేయడం జరిగింది. ఒకసారి మన ప్రేక్షకులకి దాని గురించి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు ఏదైనా గురువుల ఆజ్ఞ, గురువులు అనుమతితోనే ప్రతిదీ సాధ్యం. మనం ఏమన్నా చేయాలనుకున్నా మనకు భగవంతుడు అనుగ్రహము, గురువుల అనుగ్రహం ఉన్నప్పుడే మనం ఏదైనా చేయడానికి అన్ని విధాల సహకారము, సహాయము మనం చేయాలన్న ఆలోచన కూడా వస్తుంది. ఫస్ట్ టైం రావడం గురుగారి ద్వారా తెలుసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఎంతో ఆనందకరము. తర్వాత ఇక్కడ పరిస్థితులు అన్నీ చాలా అనుకూలంగా చూస్తుంటే అసలు మాకు ఎటువంటి సంతోషం అనేది మనం చెప్పలేకపోయినాం, మాటలు చెప్పకపోయినాము. ఆ పరిస్థితి ఉన్నప్పుడే మేము అనుకున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేము చూస్తున్నాం ఇదంతా ఈ ఏరియా అంతా కొద్దిగా అంత భక్తులకు అనుకూలంగా లేదు, వచ్చి కూర్చోడానికి అనుకూలంగా లేదు. అందుకోసం మేము అప్పటికి ఒక డిసైడ్ ఏమన్నామంటే, మనకు గుంటూరులో తెలిసిన వాళ్ళు ఉంటే మన ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఒక 2,000-3,000 SFT పాలిష్ స్టోన్ అంటే మార్బుల్ స్టోన్స్ మనం ఇక్కడ తీసుకొచ్చి పంపించేసేస్తే మనతో పాటు అందరికి సహాయంగా ఉంటుంది. వచ్చిన భక్తులు కూడా కొద్దిగా కూర్చోడానికి వాళ్ళు సౌకర్యంగా ఉంటుంది ఉద్దేశంతో మేము ఒక సంకల్పం చేశాము. చేయాలన్న ఏదైతే సంకల్పం ఉందో నెరవేరడానికి అన్ని విధాలు సహాయపడుతున్నాం. అది మా సంతోషం. ఎందుకంటే మేము సంకల్పం చేసిన ఎంబడే ప్రతిఫలం మాకు కనబడ్డది. ప్రతిఫలం మాకు కనబడ్డది. మీరు ఈ సంకల్పం మనసులో అనుకోగానే కావాల్సిన వచ్చింది. అది చాలా గొప్ప విషయం. అది మేము ఇక్కడ వచ్చి సంకల్పం చేసాము, ఇంకా అక్కడ వచ్చి ఆచరణలో కూడా రాలేదు. కానీ మేము సంకల్పం చేసిన ఎంబడే మాకు ప్రతిఫలం కనబడింది. అది ఆ భగవంతుడి అనుగ్రహం. అది అయితే ఆ ఉద్దేశంతో మేము మాటలు చెప్పలేము, మా అనుభూతిని మాటలు చెప్పలేము. ప్రతి ఒక్కరూ అనుభవించి దాన్ని వినియోగించుకొని అందరూ ముందుకు రావాలి, సంతోషపడాలి, అందరూ సంతోషంగా ఉండాలి. అది మా సంకల్పము. ఇంకపోతే ఈ గోసేవ అనేది ప్రతిదీ మేము ఇప్పుడు కాదు, మేము ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ అని చెప్పేసి సంఘం ఒకటి వైశ్య సంఘం ఏర్పాటు చేస్తాము. ప్రతి నెల ఒక అమావాస్యకు గోసేవ ఒక కార్యక్రమం ఉంటుంది. ఎక్కడెక్కడ గోవులు ఉంటే అక్కడికి వెళ్ళి కలిసిన సహాయం. ప్లస్ ప్రతిరోజు మేము అనుకున్నామంటే అమావాస్య రోజు అన్నదానం, అన్నప్రసాదం. మనం ఎవరికి ఒక 1,00,000 రూపాయలు 50,000 ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషపడరు. అందరికి ఒక 500 మంది భోజనం పెట్టిస్తే 500 మంది సంతోషపడతారు. ఆ ఉద్దేశంతో, ఆ సంకల్పంతో మేము 5 సంవత్సరాల కింద మేము ఒక సంకల్పం చేశాము. ప్రతి నెల అమావాస్య రోజు 500 మందికి అన్నదానము ఖైరతాబాద్ వినాయకుడు సన్నిధిలో ప్రతి నెల మధ్యాహ్నం అమావాస్య రోజు అన్నప్రసాదం చేస్తాము. అదొక సంకల్పం, గోసేవ. ఇక మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఇక్కడ స్వామి సేవలు వచ్చినప్పుడు స్వామి అనుభూతి మనం మాటలు చెప్పలేము. మాటలు చెప్తే అది ఎందుకంటే ఎవరికి ఎంత దోస్తే ఎంత శక్తి ఉంటే వాళ్ళకి అంత ప్రతిఫలం ఉంటుంది. సపోజ్ నేను ఎంత సేవ చేసుకుంటే నాకు అంత ప్రతిఫలం ఉంటుంది. ఇప్పుడు వేరే వచ్చి మీకు ఇంతకు రాలేదంటే ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఇది ఉండాలా, అనుభవించే యోగం ఉండాలి. యోగం ఉంటేనే అది ప్రతిఫలం ఉంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు మనము ఒకసారి ఒక చిన్న సింపుల్ యాక్ట్ వల్లనే మనకు ప్రతిఫలం కనబడుతుంది. కొన్నిసార్లు ఆ ప్రతిఫలం కనబడలేదని చెప్పి మనం దాన్ని ఆపకూడదు, కంటిన్యూ చేయాలా. మనం వచ్చే వరకు, సక్సెస్ అయ్యే వరకు కంటిన్యూ చేయాలి. అది మన దృఢ సంకల్పం. ఏదో మనం ఒక రోజు చేసినాము, పోయినాము, మన వల్ల కాలేదు, ఏమవుతుంది అని అంటే అది గొప్ప విషయం కాదు. ఎప్పటి వరకు మీకు సక్సెస్ కాదు అప్పటి వరకు కంటిన్యూ ప్రాసెస్ చేయాలి. ఆ కంటిన్యూ ప్రాసెస్ చేస్తేనే ఒక రోజు లేకుంటే రోజు. ఇప్పుడు గోమాత మీకు ఈజీ అనుగ్రహం అంటే ఒక రోజు తీసుకుపోయి ఒక 2 అరటిపండ్లు పెట్టినంత మాత్రం గోమాత అనుగ్రహిస్తుంది కదా. గోసేవ చేస్తుండాలి. మనం ఎక్కడ ఉన్నాం, ఇంట్లో ఉన్నా గోసేవ చేయాలా. ఇప్పుడు మనం మేము ఏమనుకుంటాము, ప్రతిరోజు నమస్కారం చేసినప్పుడు మనసులోనే మొత్తం గోలోకం చుట్టినట్టు మేము ప్రదక్షిణ చేసుకుంటాం, ఆత్మ ప్రదక్షిణ. వినాయకుడు
శివుని మొత్తం మూడు ముల్లోకాలు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి చేస్తాడు. ముల్లోకాలు. మేము గురువుని పట్టుకు గురువుని పాదాలు నమస్కారం చేసుకొని అటు పక్క నుండి ట్యాంక్ బండి దగ్గర గోశాల ఉంటుంది. గోశాల నుండి మొత్తం ఇక్కడికి వచ్చేసేసి ఒక ప్రదక్షిణ, అది ఆత్మ ప్రదక్షిణ. ఆ ప్రదక్షిణ మేము చేసుకుంటాం. ఇక్కడ 2500 SFTలతోని మార్బుల్ స్టోన్స్తోని పలకలు, బ్లాక్ మార్బుల్తో పలకలు వేయించేస్తున్నాము. మిగతాది గోసేవ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఎటువంటి వారికి స్వామివారు చెప్పినట్టు వాళ్ళ మాటల్లో చెప్పారు ఇందాక, దాని గురించి అనుమతి కావాలంటే ప్రతి ఒక్కరు వచ్చి సేవ చేసుకోవాలా, సేవ చేసుకుని ఆ అనుమతి పొందాలి. అంతే. ధన్యవాదాలు. పీఠానికి వచ్చిన భక్తులు కూడా కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడి ఆలయ విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. మా నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎన్నోసారి మీరు ఇక్కడికి రావడం? రెండోసారి. చాలా సంవత్సరాల నుండి నేను జాతకాలు చూపిస్తున్నా, ఇది ఎవరు చెప్పలేదు అనేది ఇంకొంచెం ఇంట్రెస్ట్ విన్నాను. విన్న తర్వాత ఓహో ఇది కూడా ఉంటుందా, అయితే ఇదేదో తెలుసుకోవాలని అనిపించింది నాకు. అసలు మెయిన్ గా తెలుసుకోవాలనిపించింది. కరీంనగర్ నుండి వెళ్ళి ఇక్కడ దాకా రావడం అంటే చాలా కష్టం. బస్సు దాదాపు 5 నుంచి 6 గంటల జర్నీ. 5 గంటలు. జర్నీ. ఒక్కదాన్ని వెళ్ళాలంటే మరి ఎవరికన్నా చెప్తే నమ్మరు. అవును. ఒక్కదాన్ని వెళ్ళాలంటే కొంచెం కష్టము అని నా చిన్న కొడుకును ఒకరోజు రిక్వెస్ట్ చేసిన. ఓకే, రాత్రి నుండి అబ్బా వెళ్దాం 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 అంటే సరేలే అని వచ్చిండు. వస్తే వచ్చినాము, పేమెంట్ తీసుకున్నాము, జాతకం చూయించుకున్నాక చెప్పిండు ఈ పూజ చేసుకోండి, ఇది బాగుంటుంది, మీకు మంచిగా మీ కొడుకు జాబ్ వస్తుంది, మంచి జాబ్, గ్రహదోషం ఉంది అని చెప్పిండు. అన్న తర్వాత ఆలోచించిన, సర్లే ఎన్నో పూజలు చేయిస్తున్నాం కదా, ఇదొకట్లే అనుకోని ఇదొక ప్రయత్నం అనుకొని నేను చాలా కష్టాల నుండేలే ఇవన్నీ చూయించుకుంటూ వస్తున్నా. ఇది ఒకటి చేస్తాం లాస్ట్. ఇక్కడికి వస్తే చాలా బాగా అనిపించింది. ఇలా పొద్దున్నే వచ్చిన పూజ అంటే మమ్మల్ని కార్ తీసుకొని వచ్చిన. మా సార్కి చెప్పిన, నా పెద్ద కొడుకుని పూణే నుండి రప్పించిన పూజ కోసం కావాలి అంతే అంటే వచ్చిండు. ఇలా పొద్దున మాంది పూజ చేయించుకోమని చెప్తే గరుడ హోమం కూడా చేయాలని చెప్పిండు. చేయించుకుందామని డబ్బులు పంపించిన, వచ్చిన. ఇక్కడే ఉన్నాం, 4 ఫ్యామిలీ. ఎవరికి కూడా చెప్పలేదు నేను ఇక్కడికి వస్తున్నట్టు. చెల్లెళ్ళకి గాని, నాకు 3 ఇవ్వరికి కూడా తెలియదు. మరి తెలితే అక్కడికి ఏందో పెనికేయడం మళ్ళీ 4 అంటారు. అగో మనం ఏదో ఒకటి సాధించిన తర్వాత చెప్తే అది నిజం. మనం ఫస్టే గుంజుతారు కదా వెనుకకి. అందుకే ఎవరికి ఎందుకు చెప్పడంలే, పెద్దవాళ్ళే కదా అందరం అనుకొని ఆయనతో ఇక మా సార్ ఒప్పుకున్నాడు. తర్వాత కార్ తీసుకొని వచ్చిన. మరి ఎట్లా అమ్మా, మీరు దాచిపెట్టిన పెద్ద సీక్రెట్ ఈ రోజు రివీల్ అవుతుంది మా ద్వారా. ఎక్కడెక్కడో తిరిగి ఇబ్బందులు పడి ఆ సమస్య నుంచి బయటపడకుండా ఉన్న వాళ్ళకి ఇక్కడ వస్తే సమస్య నెరవేరుతుంది అంటే మంచిదే కదా. మంచిదే. నా ద్వారా కొంతమందికి సహాయపడుతుందంటే మంచిదే. నేను అలానే అందరికి హెల్ప్ చేసే గుణం నాది. కానీ కాకపోతే ఇదొక విషయం నేను ఎందుకు చెప్పలేదు అని అంటే, ఏమో ఎన్నో తిరుగుతున్నాను కదా, ఇప్పుడు చెల్లెళ్ళకి తెలుసు, అందరికి తెలుసు కాబట్టి ఏమో మళ్ళీ అక్కడ దాకా పోయినావా, ఇక్కడ చూపించుతున్నాం కదా అని అంటారు. అదే చెప్పలేదు. వచ్చిన తర్వాత నాకు కొంచెం మంచి అనిపించిన తర్వాత చెప్పుదాము అనుకున్నా. నేనే పెద్దదాన్ని కాబట్టి అన్ని విషయాలలో వాళ్ళకి తోడ్పాటుగా నేనే ఉంటాయి కదా. అదే అందు గురించి చెప్పుదాము. అంటే కొన్ని వారాల పాటు చేయాలన్నారా, లేదంటే హోమము అవి చేయించుకుంటే సరిపోతుందన్నారా? మాంది పూజ 3 సార్లు చేయాలన్నాడు నా చిన్న కొడుక్కి. పెద్ద ఆయనకు ఒక గరుడ హోమం చేస్తే అయిపోతుంది అని చెప్పి, అంటే వాళ్ళ జాతకంలో ఉన్న సమస్య ఇన్ని వారాలు ఇన్ని రోజులు అని చెప్పాడు. సంతోషం అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఎన్నో రకమైన ఇతి బాధలు పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడడానికి ఏదో ఒక పరిహారం కానీ, ఏదో ఒక పూజ కానీ, ఇలా రకరకాలుగా చేయించుకుంటూ ఉంటుంటారు. మామూలుగా మన జాతకంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా, దోషం ఉన్నా, దానికి సంబంధించి గ్రహాలకు సంబంధించిన శాంతులు, హోమాలు ఇలాంటివి జరిపిస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా కొంతమంది మన వ్యక్తిత్వ జాతకం చూసినప్పుడు మాంది గ్రహం కూడా మన జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడు, ఆయన ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, మరి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే ఎటువంటి మార్గం ఉంది అనేది ముఖ్యంగా ఈ పీఠంలో ఇక్కడున్న స్వామీజీ చూసి దానికి సంబంధించిన పూజలు చేసి వాళ్ళకున్న సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం గత కొంతకాలంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నా పక్కన ఉన్నదే మాందీశ్వరుడి ఆలయం. ఇక్కడ విశేషంగా స్వామి శివలింగ రూపంలో, లింగ రూపంలో కొలువై ఉన్నారు. ఇక్కడ ఆ విధంగా ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించే
ముందే యంత్ర రూపంలో అదంతా చేస్తున్నప్పుడే అంటే మహత్యం ప్రతి ఆలయానికి ఒక్కొక్క మహత్యం ఉంటుంది. ఒక్కొక్క ఆలయంలో మొక్కుకుంటే ఒక్కొక్క కోరిక నెరవేరుతుంది, ఒక్కొక్క ఇబ్బంది నుంచి బయటపడతాము అనే ఒక నానుడి ఉంటుంది. ఆ రకంగా ఈ ఆలయంలో కూడా ఎటువంటి ఈతి బాధలు ఉన్నవారైనా, గ్రహ దోషాలు ఉన్నవారైనా కూడా వాటి నుంచి బయటపడడం కోసము యంత్ర రూపంలో ఇక్కడ విగ్రహాన్ని స్థాపించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ స్వామివారికి అనేక రకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటారు ఆరాధన రూపంలో. అదేవిధంగా ఇక్కడ విశేషంగా మనం గుమ్మడికాయ కొట్టిన తర్వాత కాలభైరవుడికి ఏ రకంగా అయితే మనం అందులో దీపారాధన చేస్తామో అదేవిధంగా ఇక్కడ మాందీశ్వరుడి ముందు కూడా ఇలా గుమ్మడికాయని కట్ చేసిన తర్వాత అందులో మామూలుగా అంటే వారికి ఉన్న సమస్యని బట్టి కొంతమంది నల్ల ఒత్తితో, కొంతమంది ఎర్ర ఒత్తితో, కొంతమంది 2 ఒత్తులు కూడా వేసి దీపారాధన చేయటం అనేది ఇక్కడ విశేషంగా మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ నివేదన రూపంలో కూడా గుమ్మడికాయని కట్ చేసి అలా 2 ముక్కలు పెట్టి వాటిపైన కొంచెం పసుపు వేసి అలా స్వామికి నివేదన చేసి చూపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇక్కడ జరిగే విశేషం. ముఖ్యంగా ఆ గుమ్మడికాయ దీపంలో నువ్వులు వేయటం కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ నువ్వులు వేయటం దేనికి అని అంటే మాందీశ్వరుడు శనీశ్వరుడు యొక్క పుత్రుడు కాబట్టి శనీశ్వరుడు అని అంటే మనకు శని బాధలు తొలగిపోవడానికి శనికి సంబంధించి నువ్వుల నూనె, నువ్వులు ఎక్కువగా మనం పూజల్లో ఉపయోగిస్తాం కాబట్టి అదేవిధంగా మాందీశ్వరుడికి కూడా ఈ నువ్వుల నూనెకి సంబంధించిన విధానాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ పీఠంలో మనకి కాలభైరవి అమ్మవారు, అదేవిధంగా మనకి మాందీశ్వరుడు, ఇప్పుడు దక్షిణామూర్తి స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. అదేవిధంగా జంట నాగులు, విశేషంగా వివాహం కాని వారికి, సంతానం లేని వారికి, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్న వారికి కూడా ఈ క్షేత్రానికి వచ్చి దర్శించుకున్న అనంతరం అదేవిధంగా వాళ్ళకున్న సమస్యను బట్టి హోమాలు చేయించుకున్న అనంతరం అవన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయని చాలా మంది మాటల్లో నేనైతే ఇక్కడ వినడం జరిగింది. ఇంతే కాదండి, ఆలయంతో పాటు ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి. దాదాపు 2013 నుంచి కూడా ఇప్పటి వరకు ఒక 3 గోవులతో ప్రారంభించిన ఈ గోశాల అనేది ఇప్పుడు దాదాపు ఒక 63 గోవుల వరకు ప్రస్తుతం ఉన్నాయి. అవి కొంతమందికి ఇవ్వడం కూడా జరిగింది. ఇవ్వగా మిగిలినయే ఒక 63 గోవులట. మరి ఆ 63 గోవులకు కూడా అంటే కొంత ఇబ్బంది కలుగుతుంది. వాటి గ్రాసాన్ని కూడా పెట్టడానికి మేము ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటి వరకు వారు కొంతమంది కలిసి ట్రస్టీగా వారు సహాయం చేయడము, స్వామీజీ వారు వారి సొంత ఖర్చులతో ఇవన్నీ కూడా చేయటం వల్ల ఇప్పటి వరకు అలా నెట్టుకొచ్చారు. కొంత ఇబ్బందిగా ఉందని వారి మాటల ద్వారా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీలో ఎవరైనా గోసేవ చేయాలనుకున్నా ఆ గోవులని మీరు దత్తత తీసుకొని వాటి గ్రాసం కానివ్వండి, వాటి సౌకర్యాలు కానీ అన్ని చూసుకోవాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అందించగలరని మనవి. నమస్తే.